థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమికి అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను లీడర్స్. ఇప్పుడు మనం ఇన్వైట్ చేసుకోబోయే లీడర్ గురించి చెప్పాలంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్, ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి లీడర్, ఎంతోమందిని నడిపిస్తున్నటువంటి లీడర్, మహిళలు తలుసుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించినటువంటి లీడర్, అందరూ బాగుండాలి అందులో నేనుండాలని భావించే గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి లీడర్, గ్రేట్ లీడర్, ఉమెన్ ఎంటర్ప్రీనర్ సర్వశ్రీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకేనా? గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. మేడం. గుడ్ ప్లీజ్ మార్నింగ్. కంటిన్యూ ద సెషన్ మేడం. ఓకే సార్. సార్ వాయిస్ క్లియర్ కదా? వాయిస్ క్లియర్ మేడం. ఓకే థ్యాంక్ యూ. సో వీడియో కూడా ఆన్ చేశాను, రావట్లేదని చూస్తున్నా. థ్యాంక్ యూ మేడం. మేడం ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే సార్, వీడియో చేసిన రావట్లేదు అంటున్నా. వీడియో ఆన్ అయింది మేడం, కనిపిస్తున్నారు. కనిపిస్తుంది. ఓకే ఓకే స్క్రీన్ Okay. పైన ఉంటే నేను ఇందుకోసమే అనుకున్నా. థ్యాంక్ సో యూ. అందరికీ హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ. సో నేను నిజంగా 5:25కి జాయిన్ అయ్యాను. మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందరివి చూస్తున్నాను. హైమా మేడం గుడ్ మార్నింగ్ అండి. సో పేరు పేరున అందరికీ కూడా మీరు విషెస్ చేస్తున్నారు, బాగా అనిపిస్తుంది. సో నిజంగా ఎవరన్నా పడుకున్నా కూడా లేచే విధంగా నాకు ఇది మంచి యాటిట్యూడ్ బాగా అనిపించింది. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. అందరు బాగుండాలి కూడా, మనం అందరం కూడా సక్సెస్ అయ్యే మంచి మార్గంలో మంచి డిసిషన్ తీసుకున్నా. ఇవాళ జాయిన్ అయిన 300 మెంబర్స్కి మై హార్ట్లీ వెల్కమ్ అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో నా పేరు వచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున్. నేను ఉండేది హైదరాబాద్లో. సో ప్రజెంట్ నేను నా ఎడ్యుకేషన్ ఏంది, నేను ఈ బిజినెస్లో ఎట్లా సక్సెస్ అయినా, జస్ట్ నా జర్నీ నేను మీకు ఇవాళ చెప్పబోతున్నా. సో నేను పుట్టి పెరిగింది మాత్రం పల్లెటూరులోనే. నేను ఎక్కడో హైదరాబాద్లోనే పుట్టి హైదరాబాద్లో నేను పెరగలేదు. మా డాడీకి 4 ఆడపిల్లలు, 2 అన్నయ్యలు, అందరికంటే చివరి దాన్ని నేను. సో నా డ్రీము, నా గోలు ఏంది అని అంటే, నా పర్పస్ ఏంది అని అంటే, సో ఓకే నా పర్పస్ ఏంది, నేను ఎందుకు ఈ బిజినెస్కి రావడం జరిగింది, దానికంటే ఈ బిజినెస్ కంటే ముందు నా పర్పస్ ఏంది అని అనుకుంటే, ఒక్కసారి చూడండి, డాడీకి మేము 6 మెంబర్స్ చిల్డ్రన్స్, 6 పిల్లలం ఆయన కడుపులో పుట్టినా కూడా ఎవరైనా ఎవరు ఏ ఫాదర్ అయినా ఏ పేరెంట్స్ అయినా ఈవెన్ ఒక 60 ఇయర్స్ తర్వాత రిటైర్డ్ అవ్వాలి, మేబీ 60 to 65 ఇయర్స్ మన ఇంట్లో ఉంటే. బట్ నాన్న చేతి వృత్తి పని గోల్డ్ వర్క్, తను ఇంకా గోల్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆడపిల్లలంటే మీ అందరికీ తెలుసు, ఒకటి తర్వాత ఒకటి ఖర్చు వస్తూనే ఉంటది. అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన చూస్తూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నేను. ఇక నేను మెంటల్గా ఏమని ఫిక్స్ అయినా అంటే 60 ఇయర్స్ తర్వాత కూడా డాడీ వర్క్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా కాబట్టి డాడీని, నాకేమనిపించేది అంటే, అమ్మో మా డాడీ ఇంకా పని చేస్తాడు. ఎవ్వరైనా సరే, ఏ పేరెంట్స్ అయినా సరే, ఒక సటన్ పిల్లల పెళ్ళిళ్ళు చేసి పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత మన్మన్లు మన్మరాళ్ళతోటి ఆడుకొని జర రెస్ట్ మోడ్లోకి వెళ్ళాలని వాళ్ళ ఆలోచన. కానీ నేను నా చిన్నతనం నుంచి చూస్తున్నా, డాడీకి 60 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా వర్క్ అట్లనే చేస్తున్నాడు. అది నాకు ఎందుకో నా మైండ్లోకి ఎక్కిపోయింది. ఇట్లా నాన్న వర్క్ చేయడం ఏంది, ఆయన కడుపులో నేను పుట్టి ఎందుకు, ఒకటి. రెండోది, మా నాన్న కోసం మనం ఏం చేస్తలేమంటే భూమి మీద ఉండి కూడా దండగా. ఇది నాకు మైండ్లో చాలా కూర్చుండిపోయేది. సో ఆ విషయం మీకు ఎప్పుడు కూడా నేను షేర్ చేసుకోలేదు. నిజంగా ఇవాళ పండగ సందర్భంగా నాకున్న నిజం చెప్పాలనిపించింది. సో ఆ విధంగా నేను డాడీని చూసుకుంటా నేనేం డిసైడ్ అయినా అంటే, మనం ఇంకో ఏదైనా బిజినెస్ పెట్టొచ్చా, ఏం బిజినెస్ పెడతాం, ఉన్న వర్క్ చేసి వచ్చిన డబ్బుతోటే మమ్మల్ని ఆరుగురులా
నలుగురు ఆడపిల్లలు కాబట్టి పెళ్ళిళ్ళు చేయాలి, వచ్చిన రిలేషన్స్ చూడాలి. ఇంత బాధ్యతలతోటి మోస్తున్నాడు. అప్పుడు వచ్చిన డబ్బు అప్పుడే సరిపోతలేదు, ఇంకా నేను బిజినెస్ పెట్టడానికి ఏముంటది అని చెప్పేసి నేను ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకున్నా, నా స్టడీనే సెలెక్ట్ చేసుకున్నా. సో నా ఎడ్యుకేషన్ అట్లా అంటే ఎక్కడ ఆపొద్దు, బాగా చదువుకోవాలి, మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో, ఇంకా ఒకవేళ ఫ్యూచర్లో నేను ఒకవేళ అత్తగారింటికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా సరే నా గవర్నమెంట్ జాబ్ కాబట్టి మా డాడీకి నేను ఇవ్వచ్చు అన్న థాట్ తోటి నేనన్నా కొన్ని డబ్బులు పంపించాలంటే ఆడపిల్లలాగా నా గవర్నమెంట్ జాబే ఉండాలి. అట్లయితేనే మా అత్తగారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎవ్వరికైనా కామన్. సో అట్లా నా ఎడ్యుకేషన్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ 25 సంవత్సరాలు చదువుకున్నా. నేను ఇందాకనే చెప్పిన, నాన్న దగ్గర అంత డబ్బు ఉంటే నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేసేదాన్ని. డబ్బు లేదు కాబట్టే నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నా. చేసుకుంటూ డిగ్రీ వరకు బెటర్. నేను ఎట్లా అంటే టెన్త్ పాస్ అయిన తర్వాత ఏ కాలేజీలో మంచి సీట్ వస్తుందని అందరు ఆలోచిస్తారు కదా. ఏ కాలేజీలో ఫీజు లేకుండా, ఏ కాలేజీలో ఫీజు లేకుండా నన్ను చదివిపిస్తారు, ఏమంటారు, క్యాన్వసింగ్కి వచ్చి అడుగుతుంటారు కదా, మా కాలేజ్ బాగుంది, మా కాలేజ్ బాగుందని. సో అట్లా మా ఇంటికి వచ్చిన కాలేజీలలో నేను సార్ వాళ్ళని ఒకటే అడిగిన, మా కాలేజీలో జాయిన్ గా అంటే మీ కాలేజీలో ఫీజు కట్టుకోరా అని అడిగిన. అట్లా అడిగినప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, టాప్ 10 ర్యాంక్స్ వస్తే మాత్రం మీరు కాలేజ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, స్టైఫండ్ కూడా మీకు రిటర్న్ ఇస్తా అని చెప్పిండు. అగో అట్లా నేను అడ్మిషన్ తీసుకున్నా. టాప్ టాప్ 10 ర్యాంక్స్లలోనే నేను ఉండేదాన్ని. నేను ఎలాంటి ఫీజు కట్టకపోయేదాన్ని. జస్ట్ నా పాసు, నెక్స్ట్ జర్నీకి, బస్ పాస్కి, బుక్స్కే ఈవెన్ నేను ఖర్చు పెట్టుకునేదాన్ని. అక్కడికి కూడా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్లో పెద్దగా ఎక్కడ వెళ్ళినా కూడా జాబ్లు ఇయ్యరు కాబట్టి ఇంటర్ కంప్లీట్ చేసుకున్నా. సో డిగ్రీలకు వెళ్ళే వరకు నాకు బడెన్ ఎక్కువైపోయింది. బడెన్ ఎక్కువైపోయింది అంటే రికార్డ్స్ రాయడము, ఇంకా అన్ని ఇంకొంచెం ఖర్చులు ఎక్కువైపోయినాయి. డాడీ దగ్గర నేను అడుక్కోలేనని చెప్పేసి డిగ్రీ 3 o'clock అయిపోతే 4 to 7, 6:30 to 7 వరకు ఒక స్కూల్లో ట్యూషన్గా మాట్లాడుకున్నా. ట్యూషన్ టీచర్గా 3 to 3:30కి నేను ఇంటికి రావాలి, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయిపోవాలి, నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి ట్యూషన్గా. అక్కడ నా జీతం 2,000. ఆ 2,000 జీతంతో నిజంగా నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత ఎంఏ రాసిన. ఎంఏ అనేది డిస్టెన్స్లో రాసిన, ఉస్మాన్ యూనివర్సిటీ. అక్కడనే డిస్టెన్స్లో రాసి ఎంఏ కంప్లీట్ చేసిన. తర్వాత బిఎడ్లో సీట్ వచ్చింది, ఇంకా బడన్ పెరిగిపోయింది. బిఎడ్ అనేది జస్ట్ నేను ఒక 4 to 5 months రెగ్యులర్గా వెళ్ళిన తర్వాత నా వల్ల అవ్వట్లేదు, ఇంకా బడన్ ఇంకా హెవీ ఉంటుంది, ట్రైనింగ్స్ అని ఇవన్నీ నాతోటి అవ్వట్లేదు, నాకు డబ్బులు కూడా సరిపోతలేదు. మార్నింగ్ వెళ్ళినుంటే ఈవినింగ్ 6-7 అవుతుండే నాకు. సో అట్లాంటి నాకు బడన్ ఎక్కువైపోయి ఇంకా నేను రెగ్యులర్గా వెళ్తే నాతోటి కాదు అని చెప్పేసి పకడ్బందీ ఉన్న డబ్బులతోటి ఒక 4-5 months పోయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో వివిగా విద్యా వాలంటరీగా నేను గవర్నమెంట్ స్కూల్లో చేసిన 3,000 జీతానికి. అక్కడికి వెళ్ళి ఒక 2-3 years అక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఒక 1 year 1.5 year వివిగా చేసిన. మళ్ళీ అటు నుంచి ఆ శాలరీ కూడా సరిపోతలేదని చెప్పేసి బిఎడ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వచ్చిన. అక్కడ 4,700 నా శాలరీ. అట్లా నేను బిఎడ్ కంప్లీట్ చేసుకున్న వరకు అప్పటికే నాకు సంబంధాలు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అప్పటికి 3 అక్కల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక నేను ఒక్కదాన్ని ఉన్నా, నా పెళ్లి చేసి అన్నయ్య పెళ్లి చేద్దామని చెప్పి రెడీ ఉన్నాను. డాడీ పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకోబెట్ట, చదువుకుందువు. ఆల్మోస్ట్ అక్క వాళ్ళని అందరినీ డిగ్రీ వరకు చదివిపించిండు. ఇక డిగ్రీ అయిపోవాలి పెళ్లి కావాలి, డిగ్రీ అయిపోవాలి పెళ్లి కావాలి. నాన్నకు ఒకటే చెప్పిన, మా ఇంటికి 4 డోర్లు ఉంటాయి, పెద్ద ఇల్లు మాది. సో 4 డోర్లు ఉంటే ఒకటే చెప్పిన, నువ్వు ఇట్లకెళ్ళి తీసుకొచ్చినావు అనుకో పెళ్లి కొడుకును, నేను ఆ డోర్కెళ్ళి వెళ్ళిపోతా డాడీ. వద్దు, నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసినావు, ఎవరన్నా నీ మీద డిపెండ్ అవ్వకుండా ఆధారపడి వాళ్ళంతలో వాళ్ళు బతుకుతున్నారా? లేదు. మళ్ళా దీనికి మా ఆయన ఇది అడుగుతుండు, ఇది అది, నాకు ఆ మెంటల్ టెన్షన్ వద్దు. నేను జాబ్ కొట్టింది అనుకో, నన్ను ఎవ్వరు ఏది అడగరు. మెయిన్ నీకు పెట్టకుండా నేను నీ మీద ఆధారపడా, నన్ను అర్థం చేసుకో అంటే అన్నయ్య మ్యారేజ్ చేసిండు, ఇంకా నేను అక్కడే ఉన్నా. సో అట్లా బిఎడ్ కంప్లీట్ చేసిన. ఆయన కాలేదు అసలు, ఒక 1 year ఏమో అన్నయ్య మ్యారేజ్ అయ్యి 1 year దాకా ఆగిరు, కానీ మళ్ళీ నాకు కూడా స్టార్ట్ అయిపోయినాయి సంబంధాలు. ఏమంటారు కదా, ఇంట్లో ఇంట్లో వాళ్ళకి కాకుండా బయటి వాళ్ళతోటి టార్చర్ ఎక్కువ ఉంటుంది. ఇంకెప్పుడు చేస్తావు, ఇంకెప్పుడు చేస్తావు, ఇంకెప్పుడు చేస్తావు అని. సో నాకు వచ్చిన మా రిలేషన్స్ ఎవరంటే మెయిన్ వాళ్ళే.
సో అట్లా వచ్చడం వల్ల నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. ఆ రోజు పెళ్లి ఏమంటారు పెళ్లి చూపులు పప్పన్నం తెలిసిన వాళ్ళే కాబట్టి డైరెక్ట్ పప్పన్నం రోజు మా మామయ్య ఒక మాట అడిగిండు, అమ్మ నీకు అబ్బాయి నచ్చినారా అన్నాడు. అంటే వాళ్ళ కొడుకునే, మా హస్బెండ్నే మా మామయ్య అడిగిండు అనమాట, నచ్చిండ అంటే నాకు అప్పుడు అంత 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 అది లేదు. ఒకటే మాట అన్న, మామయ్య నేను చదువుకుంటా అంటే మెయినోళ్ళే కాబట్టి డైరెక్ట్ అడిగిన, నేను చదువుకుంటా మామయ్య, నాకు మ్యారేజ్ అంటే ఇక డాడీ ఫోర్స్ వల్ల నేను ఓకే నాకు వద్దంటలేను, కాకపోతే నేను చదువుకుంటానంటే నువ్వెంత చదివితే నేను అంత చదివిపిస్తాను మా మామయ్య నాకు మాట ఇచ్చిండు. దానికి నేను మెడంచుకొని నిజంగా చెప్తున్నా, పెళ్ళి ఆ సోపు నాకు లేకుంటుండే. నేను నా పర్పస్ బాగా చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, డాడీని ఫస్ట్ రిటైర్ చేయాలి, నాకు అదే డ్రీమ్ తోటి అదే పర్పస్ తోటి వచ్చిన. సో అట్లా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నిజంగా మా మామయ్య గారి సపోర్ట్ తోటి, మా హస్బెండ్ సపోర్ట్ తోటి, టోటల్ మా అత్తయ్య సపోర్ట్ తోటి చిన్న చిన్న పిల్లల్ని ప్రెగ్నెంట్లు ఉన్నప్పుడు ఎంబీఏ సెమిస్టర్స్ రాసిన, అసలు డెలివరీ అయినా సి సెషన్ నాది, ఆపరేషన్ అయినాక కూడా జస్ట్ 12-13 డేస్కే ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ పడ్డప్పుడు అసలు 4th ఫ్లోర్లో పడితే స్టిచ్చెస్ని చూసి నేను కింద ప్రిన్సిపల్ తోటి మాట్లాడుకొని కింద కూర్చొని ఎగ్జామ్స్ రాసిన. నాకు అసలు నిజంగా చదవాలి, ఎంత అంటే అంత చదవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఇంత పక్కడబందీగా 18 గంటలు ఒక రూమ్కి లాక్డౌన్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ పడ్డాయి అంటే స్టేట్ సెంట్రల్లో ఫస్ట్ అప్లికేషన్ నాది. మీ సేవల నావన్నీ ఉంటుండే, నా అన్ని సర్టిఫికేట్స్ ఉంటుండే, అన్ని బోనోఫైడ్స్ ఉంటుండే. ఆడ ఏం అడిగితే జస్ట్ నేను ఫోన్లో అమౌంట్ పంపిస్తుంటిని, ఇగో రైల్వేలో పడ్డాయి, గ్రూప్స్ పడ్డాయి, కానిస్టేబుల్స్ పడ్డాయి, హోమ్ గార్డ్స్ పడ్డాయి, అన్ని ఈవెన్ అంత ఘోరంగా అప్లై చేసి అంత ప్రిపరేషన్ ఉంటుండే. పైన మాకు ఒక రూమ్ ఉంటుండే, మా మామయ్య అప్పుడు ఏం చేసిండే అంటే బెడ్రూమ్కి అటాచ్గా చిన్న కిచెన్ రూమ్ చేసిండు. ఆ కిచెన్ రూమ్స్ ఉన్న సెల్ఫ్స్ అన్నీ కూడా బుక్సే. అంత పెట్టుకొని చదివినా కూడా నాకంటూ జాబు రాలేదు అన్నిట్లల్లా. ఎక్కడి వరకు అంటే నోటి దాకా వచ్చేది, చేయి జారిపోయేది, మార్కులలోనన్నా కట్ అయిపోయేది, లేకపోతే కేటగిరీలనన్నా పోయేది. ఒకటైతే హైలైట్ సార్, అసలు గురుకుల స్కూల్లో 98 మార్క్స్, 96 మార్క్స్. ఇంకా నేను అనుకున్న ఈ జాబు కళ్ళు మూసుకుంటే నాదే, ఎవ్వరికి రాదు అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే హై మార్క్స్ నాకే వచ్చినాయి, ఇంకా నాకు తప్పి ఎవరికి ఇస్తుంది గవర్నమెంట్ అని చెప్పి డాడీకి కూడా అసలు నేను ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానో. కానీ జస్ట్ నా ఫ్రెండ్ ఎస్సీ, నేను బీసీ, ఆ జాబ్ ఆమె రాసిన 63 మార్కులకి ఆ జాబ్ అక్కడ వెళ్ళిపోయింది. ఆ రోజు నేనైతే నిజంగా చెప్తున్నా, ఆ 10 రోజులు నేను కోలుకోలేదు, అసలు మనిషిని కూడా కాలేదు ఆ నెల రోజులు. అంత ఘోరంగా ప్రిపేర్ అయినా కూడా నాకు రాలేదు అనేసి బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. మా డాడీకి నేను ఎందుకు ఇంత చదివినా కూడా కొంచెం కూడా సపోర్ట్ చేయలేకపోతున్నా, ఉన్న 6 ఆడపిల్లలల్లా ఒక్కరిని కూడా సెటిల్ చేయలేకపోతున్నాడు, ఎట్లా ఎట్లా 4 ఆడపిల్లలలో అని చెప్పేసి నేను అట్లనే ఎడ్యుకేషన్ మాత్రం ఆపలేదు. ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఎంకామ్ రాసిన, ఉస్మాన్ యూనివర్సిటీ సీట్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, బాబు పుట్టిన 1 ఇయర్కే నేను మళ్ళీ వదిలేసి స్కూల్లో జాయిన్ అయినా. స్కూల్లో జాయిన్ అయ్యి టీచింగ్ మాత్రం స్టార్ట్ చేసిన. ఎందుకు అనంటే ఇంట్లో గంటే తిప్పితే హౌస్ వైఫ్ని అయిపోతా, హౌస్కి అరెస్ట్ అయిపోతా, ఇంకా నా ఎడ్యుకేషన్ కానీ నేను పెట్టుకున్న నా పర్పస్ కానీ సెట్ అవ్వదు అని చెప్పి బాబు పుట్టిన 1 ఇయర్కే కథం నేను వాడిని ప్లే స్కూల్లో జాయిన్ చేయడం, హాఫ్ డే వచ్చే వరకు ఇంట్లో వర్క్ అయిపోతే అత్తయ్య చూసుకోవడం, నేను వెళ్ళి స్కూల్ చెప్పడం, అట్లా మళ్ళీ నాది రన్ అవుతూనే ఉంది. అట్లా 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 హైదరాబాద్ స్కూల్ వచ్చినాకనే నా శాలరీ పెరిగి 20,000 నా శాలరీ, 18,500 బై హ్యాండ్ క్యాష్ ఇస్తుండే, 1,500 వాళ్ళు పిఎఫ్ అట్లా అని కట్ చేసుకుంటుండే. సో 18,500 జీతం, ఎంబీఏ కంప్లీట్, ఎంఏ బిఎడ్ ఎంబీఏ కంప్లీట్. ఎందుకంటే చదువు ఆపింది అనుకో నా నా పర్పస్ కూడా ఆగిపోతుంది అన్న మెంటల్ తోటి నేను ఎడ్యుకేషన్ ఎక్కడ ఆపలే. అలాంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ రావడం, లాక్డౌన్ వచ్చి నా ఎడ్యుకేషన్ ఆగిపోవడం, ఎంకామ్ రాసినా కూడా అన్నీ తెలిసి ఇంకా మీకు సిచ్యువేషన్ ఎట్టెట్లుందో లాక్డౌన్లో. అట్లాంటి పొజిషన్లో ఎడ్యుకేషన్ జీరో, స్కూల్ జీరో, నేను జీరో, జీరో అయిపోయినా ఇక నాకు ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి గుండె మీద పడ్డట్టు అనిపించింది. నేను చేసే ప్రయత్నం ఏంది, అసలు ఇదేంది అని చెప్పేసి. లైఫ్లోనే లేదు కదా మన లైఫ్లో లాక్డౌన్ అనేది,
ఏదో ఒక రోజు పార్టీ తరపున బంద్ చేస్తేనే మనం గొప్పగా అనుకుంటాం. కానీ అసలు ఒక నెల రోజులు లాక్డౌన్ పడేసే వరకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. అట్లా 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 సెకండ్ లాక్డౌన్ వరకు వచ్చేసిన నేను. ఇక ఈ రోజు ఆ రోజు ఈ రోజు ఆ రోజు అనుకుంటా మళ్ళీ సర్చింగ్ చేస్తూనే ఉన్నా. వేరే కాలేజీలల్లో రామంతపూర్ కాలేజీ, ప్రిన్స్టన్ కాలేజీలలో రెజ్యూమ్స్ ఇవ్వడం. ఎందుకంటే స్కూల్లో వచ్చిన శాలరీ నాకు సెట్ అవ్వట్లేదు. పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, బాబు పాప. మనం ఏమనుకుంటామంటే జీతం చేసేటోళ్ళు అందరము ఒక ఇద్దరం హస్బెండ్ వైఫ్ కూర్చొని మంత్లీ శాలరీని వెరిగేషన్ చేస్తాం అనమాట. అంటే మన జీతాలు సంవత్సరానికి పెరుగుతాయి కదా, ఆ పెరిగి ఒక మంత్ ముందు కూర్చొని ఆలోచిస్తాం. ఒక నీది 5,000, నాది 5,000, మేము ఇట్లా మిగులుతాయి, ఇద్దరివి కలిపి 10,000 వస్తాయి కదా. ఒక 5,000 మనకి ఎక్స్ట్రా ఖర్చులకు వేసుకుని ఒక 5,000తోటి మనము ఏమంటారు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము, 1,00,000 చీటీ వేయడము, ఇట్లా ఆలోచిస్తాం. అట్లా నేను 10 సంవత్సరాలు ఆలోచించిన. 10 సంవత్సరాలు. నా ఎడ్యుకేషన్ 25 ఇయర్స్, నా టీచింగ్ ఫీల్డ్ 10 ఇయర్స్. ఇద్దరు జీతాలు చూసుకున్నా కూడా నెలొచ్చే వరకు ఆ సంవత్సరం ఆ జీతం పెరిగినట్టే పెరిగేది, ఖర్చులు డబ్బలు పెరిగేది. జీతాలు ఇద్దరివి పెరిగితే ఖర్చులు మాత్రం 4 పెరిగేటివి. అన్నీ మీకు తెలుసు కూడా. ప్రతి సంవత్సరం మన ఇంట్లో ఉన్న సరుకుల రేట్లు ఎట్లా పెరుగుతాయి, కరెంటు బిల్ ఎట్లా పెరుగుతుంది, రెంట్ పెరుగుతుంది, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతాయి, మధ్యలో ఎవరో మంచి అవుతుంది, ఫంక్షన్స్ వస్తాయి, ఏవో అవుతుంటాయి. ఇంకా అట్లా అసలు ఏది కూడా మ్యారేజ్ అయిన 10 ఇయర్స్ వరకు నేను ఏది కూడా నేను వెనకేసుకోలేదు. ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు, నేను వెనక కూడా వేయలేదు. కాకపోతే ఒక్కటేందంటే డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన అంటే వీళ్ళకి అప్పులు ఏం లేవు. మామయ్య కట్టిన 80 గజాల ఇల్లు, మామయ్య ఎస్ఐ రిటైర్డు, ఆయన కూడా ఎవరి దగ్గర లంచం తీసుకొని వ్యక్తి. ఇంక ఈయన దగ్గర డబ్బులు ఉంటే వేరే వాళ్ళకి దానం చేసే పర్సన్ మా మామయ్య. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏం లేదు, ఆయన సంపాదించింది అంతే తప్ప ఏది లేదు. ఒక స్కూటీ, లూనా నుంచి ఒక స్కూటీ కొన్నాడు 80 గజాల ఇంట్లో, మొత్తం 11 మెంబర్స్. మా బావ వచ్చి ఏసీబీ కమిషనర్ ఆఫీస్లో ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తాడు. అంటే మామయ్య ఎస్ఐఏ, బావ కానిస్టేబులే. చెప్పుకోవడానికి ఎంత బాగుంది చూడండి, డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ అని. కానీ వాళ్ళకి వచ్చే జీతాలతోటి మా ఫ్యామిలీయే గడవకపోతుండే. అట్లా 11 మెంబర్స్ మా ఫ్యామిలీకి సెకండ్ లాక్డౌన్ వరకు 2 lakhs అప్పు చేసినాం. 2 లక్షలు ఇంటి పేపర్లో ఒకరి దగ్గర పెట్టి అప్పు చేస్తే ఇంట్రెస్ట్ తోటి 3 లక్షలు అయింది. ఎట్లా? పేర్లు బాగున్నాయి కదా. ఎస్ఐ కమిషనర్ ఆఫీస్లో బావ వర్క్ చేస్తాడు, మా హస్బెండ్ బ్యాంక్లో చేస్తాడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మా సార్ చేస్తాడు. చెప్పుకోవడానికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి బాగున్న మా జాబ్లు మాత్రం కానీ జీతాలు లేవు. వేస్ట్, అసలు ఏ జీతాలు కూడా లేవు. అట్లాంటి సిచ్యువేషన్లా అసలు ఏంది అంటే మాకు ఆస్తి లేదు, అప్పు కూడా లేదు. వచ్చిన శాలరీస్ తోటి పిల్లల ఫీజులు, ఇంటి గ్రోసరీస్, అకేషన్స్ అన్నీ అయిపోతుండే. ఎవరి దగ్గర చేయి జాపి అడిగే పొజిషన్ మాకు లేకుంటుండే. అట్లాంటి సిచ్యువేషన్లా లాక్డౌన్ పెద్ద దెబ్బతీసింది. ఇంకేదన్నా చెయ్యాలి, ఏదన్నా చెయ్యాలి. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. అప్పుడు నేనేమనుకున్నా అంటే డాడీదే, ఇక్కడ వీళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, డాడీకి ఏదైనా హెల్ప్ చేద్దామని ఉండే. కానీ ఇప్పుడు ఈ కుటుంబ భారం కూడా పడ్డది. ఇంకా ఏదన్నా చెయ్యాలి అన్న సిచ్యువేషన్కి ఎగ్జాక్ట్ సెకండ్ లాక్డౌన్లో మై గ్రేట్ లీడర్ డియూసిడి మిస్టర్ సైదుల్ సార్ గారు నాకు ఈ కంపెనీని పరిచయం చేయడం జరిగింది. సార్ది చెప్తాను చూడండి స్టోరీగా. సార్ డైరెక్ట్ ఏమంటారు గెట్ టుగెదర్లా 10th క్లాస్మేట్స్ మేమిద్దరం స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసి అందులో నా నెంబర్ తీసుకొని కాల్స్ చేసి ఎక్కడ ఉంటున్నారని అడ్రస్ మొత్తం కనుక్కొని నేను వస్తారా అని చెప్తే కూడా నేను రానియ్యలే. ఎందుకు రానియ్యలేదు అని అంటే నేను పోయింది అత్తగారింటికి. ఒక జెంట్స్ అత్తగారింటికి వస్తే ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఏమో అనుకుంటారు అనేసి కూడా నేను కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే అట్లా చిన్న చిన్నగా మా సార్ ఫోన్ ద్వారా మా సార్ పరిచయం అవ్వడం. మా సార్ కూడా ఇంకొక రోజు ఇక నాతో తక్కువ మాట్లాడడం, సార్ తోటి ఎక్కువ మాట్లాడడం తోటి సరే నేను ఇట్లా కలుస్తా, ఒక రోజు నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని అంటే నాకు చెప్పకుండా మా సారు సైదుల్ సార్కి ఓకే చెప్పిండు. కానీ ఒక్కటి, ఇప్పుడున్న సైదుల్ సార్ అప్పుడున్న సైదుల్ సార్ ఒకటి కాదు. ఎందుకంటే తను చాలా హార్డ్ వర్కర్, మొత్తం అగ్రికల్చర్ బాగా చేస్తుండే, హెయిర్ మొత్తం బ్రౌన్ హెయిర్ ఉంటుండే. ఆయన చూస్తేనే నేను స్కూల్లో చాలా భయపడేదాన్ని. కొంచెం డాడీ ఏంటంటే 7th వరకు ప్రైవేట్లో చదివి 8th, 9th, 10th గవర్నమెంట్ ఆ ఊర్లో లేకుంటుండే. అక్కడ వేయడం వల్ల అక్కడ ఆ 3 classes సార్ నా క్లాస్మేట్ అయిపోయిండు.
అసలు ఆయన చూస్తుంటే నాకు భయం అవుతుంది. ఆయన పొలం పనులకు పోయి మొత్తం హెయిర్ అంతా బ్రౌన్ కలర్ వేసుకొని బుక్స్ ఇట్లా దులుపుకుంటూ యూనిఫామ్ మాత్రం చాలా నీట్ గా ఉండి వస్తుండే. కానీ ఆ హెయిర్ చూసే వరకు అమ్మో ఈయన పెద్ద రౌడీలాగా ఉన్నాడు, బ్రౌన్ కలర్ హెయిర్ వేసుకొని ఉన్నాడు, ఎట్లుంటారు సార్ వాళ్ళంతా. ఇంకా అక్కడ చూసి నేను చాలా భయపడిపోయేదాన్ని. అస్సలు స్కూల్లో ఉన్న 3 years సైదుల్ సార్తో నేను ఒక్క రోజు కూడా మాట్లాడలే. అట్లాంటి వ్యక్తి ఇంటికి వస్తున్నా అంటే కూడా నేను రానియకపోయేదాన్ని. అట్లా మా సార్ని రమ్మని చెప్తే ఒకసారి వచ్చి కూర్చున్నాడు. అప్పటికి ఫోన్లలో మా పరిచయాలు అయినాయి. అత్తగారింటికి వచ్చి కూర్చున్నాడు. మా ఊరైనా నేను ఎట్లా బతుకుతున్నానో డాడీకి తెలవాలంటే నాకు కరెక్ట్ మర్యాద చేయాలి. మీ బిడ్డే కరోనా లాక్డౌన్ లో కూడా తిండికి మాత్రం లోటు లేకుండా ఉంది. ఎందుకంటే నాన్నకు టెన్షన్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో హెవీ కరోనా అంటున్నారు, మా పిల్లలంతా హైదరాబాద్ లోనే ఉన్నారు. కొంచెం డాడీకి నేనంటే ప్రేమ ఎక్కువ. ఇంకా మళ్ళీ ఎట్లా బతుకుతారు ఏంది, అప్పటికి ఫోన్లు వస్తుండే. ఇంక నాకు చేసినాం అనుకో, నేను చెప్పే కంటే మన ఇంటికి వచ్చిన ఒక పర్సన్ డాడీకి చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నట్టు సైదుల్ సార్ ఏమో బుక్ తీసి వెస్టీజ్ నూనె ఉంటది, షాంపులు ఉంటాయి, సబ్బులు ఉంటాయి అని ఆయన స్టార్ట్ చేసేది. నువ్వు బాగున్నావా, ఊరోళ్ళంతా ఎట్లున్నారు, మన ఫ్రెండ్స్ అంతా ఎట్లున్నారు, మా డాడీ మీకు ఎప్పుడైనా కలుస్తాడా, నేను స్టార్ట్ చేసిన. ఆయన ఏమనుకున్నంటే ఈమె ఇంత చదువుకుంది కదా, నేను చెప్పంగానే ఇట్లా వస్తుంది, నేను చెప్పంగానే వస్తుందని తను అనుకుండు. నేనేమనుకున్నా తెలుసా, ఈయన చదువుకుంది డిగ్రీ డిస్కంటిన్యూ, ఈయనకేం తెలుసు, ఇంత చదివి ఎన్ని ఎగ్జామ్స్ నేను ప్రిపేర్ అవుతున్నా, నేనేదైనా చెప్పాలి కానీ ఈయనదేంది అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. మెయిన్ మా డాడీ ఉండే నా మైండ్లో. సో అట్లా ఆలోచన చేసుకుంటా ఆయన టేబుల్ వేసి ఒక నూనె డబ్బా, ఒక చాపత్త, ఒక పేస్ట్, ఒకటి ఫ్లాక్స్ ఆయిల్ పెట్టిండు. నాకు ఏమనిపించింది అంటే అప్పటిదాకా బిజినెస్ బిజినెస్ అంటే ఏందో అనుకున్నా, కానీ అవి పెట్టే వరకు మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. మామయ్య చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్, మా ఫ్యామిలీ 3 తరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీలు ఉన్నాము. బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. నేను ఇంత చదువుకున్నా నా ఇంటికి వచ్చి సబ్బులు నూనె డబ్బా ఇవి తీసి వాటి గురించి చెప్తుంటే నా ఫ్యూచర్ ఏంది, రేపు నేను కూడా ఇంకోరి ఇంటికి పోయి ఇవే తీసుకొని పోయి అమ్మాలా, ఇదా ఆయన తీసుకొచ్చిన ఏదో జాబ్ ఉంది, ఆపర్చునిటీ ఉంది అని నా మైండ్ ఆ ప్రోడక్ట్ చూసే వరకు బ్లర్ అయిపోయింది. నాకు ఆ వద్దు, నేను ఏదన్నీ నన్ను అవాయిడ్ చేసి పంపించాలి అని చెప్పేసి నేను టీ, బిస్కెట్స్, పకోడీ, ఏమంటారు జొన్న రొట్టె, చపాతీయో జొన్న రొట్టెనో ఉండే, అన్నం కూడా పెట్టిన. మార్నింగ్ 10 గంటలకు వచ్చిన మనిషి ఈవినింగ్ 4 o'clock వరకు ఇంట్లో కూర్చుంటే మనం అన్ని పెట్టాలా పెట్టొద్దా, మనం ఏం తింటామో తనకు అట్లా పెట్టాలి. పోతాడేమో తొందరగా తినేసి అని నేను అనుకున్నా. పోతలేడు, మూతి దూడ్చుకుంటుండు, తింటుండు, మూతి దూడ్చుకుంటుండు, కుసుట్టుండు. ప్రెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ రా, ఇంకా బుక్ తీసిండు, ప్లాన్ చెప్తున్నాడు. అబ్బా, అప్పుడు స్టార్టింగ్ సైదుల్ సార్ హోమ్ మీటింగ్ కూడా అట్లనే ఉంటుండే. మనది 70 రూపీస్ ప్రోడక్ట్ బుక్ ఉంటుండే కదా స్టార్టింగ్. కంపెనీ 2004 నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి 4 ప్రోడక్ట్స్ అని ఉత్తగా చెప్పకపోతుండే. ఆమ్లా, అలవేరా, సిబక్తాన్, క్రిల్లాయిల్, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 కాదు 5 కూడా అవుతుండే. సో మా ఇంటికి వచ్చి నన్ను కూడా అదే టార్చర్ సేమ్. అట్లా పెట్టడం వల్ల నేను అనుకున్నా ఇంక ఈయనకేం పని పాట లేదు, ఈ సబ్బులు తెచ్చుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకా అవేవో చెప్తున్నాడు, ఇదంటున్నాడు అదంటున్నాడు. నేనేమో 1 minute అంటుంటేనే కిచెన్లోకి పోతుంటుంది, 2 minutes అంటుంటేనే కిచెన్లోకి పోతుంటుంది. నువ్వు కూర్చోరా తల్లి, నీకు ఏదో ఒకటి చెప్పి పోతాను అంటుండే. పోతాడేమో అంటే పోకపోతుండే. అట్లా నాకు ఆ డే మొత్తం నన్ను కూర్చోబెట్టి, నిజంగా నాకు ఆ రోజు ఎంత చెప్పినా నేను వినలేదు. కానీ ఒక్క మాట అన్నాడు, అమ్మా నీ ముఖం చూస్తే నాకు ఒకటి అర్థమవుతుందిరా, నేను చదువుకుంది డిగ్రీ డిస్కంటిన్యూ, నువ్వు చదివింది డబల్ పీజీ కదా, నేను తక్కువ చదువుకున్నా అని చెప్పేసి నేనే నాకన్నా ఎక్కువ నీకు తెలుసని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎవరి టాలెంట్ వాళ్ళు నాన్న. ఇప్పుడు నాకున్న టాలెంట్కి నేను ఏపీ తెలంగాణలో మెడికల్ రిప్పులకి మేనేజర్ని. నాకు 7 సంవత్సరాల నుంచి అంటే ఒక గోళీ గురించి ఫస్ట్ కంపెనీ వాళ్ళు నాకు రిఫర్ చేయాలి, నేను రిప్పులను కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాళ్ళు పోయి డాక్టర్లకు చెప్తారు. అంటే గోళీ ఫస్ట్ ఎవరికి తెలుసు, కంపెనీ నుంచి నాకు తెలుసు. సో అట్లా నేను 7 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ పెయిన్కి ప్రతి టాబ్లెట్ వాడినా నాకు తగ్గలేదురా, ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడితే తగ్గింది అని చెప్పి ఆయిల్ గురించి చెప్పిండు. అక్కడ కనెక్ట్ అయింది సార్. 1,00,000 అన్నాడు, నాకొద్దు, నీకు దండం పెడతా, నేను ఇంత కష్టపడి చదివితేనే నాకు 1,00,000 రాలేదు, ఇంక ఇప్పుడు ఇండ్లు ఎందుకు వస్తాయి అని చెప్పిన. కారు నాన్న, నాకు కారు వద్దు, ఎందుకంటే నేను కార్లో ఉట్టలే, కార్లో పెరగలే. మా మామయ్య తెచ్చిన ఒక షిఫ్ట్ కూడా కాదు, అది ఆల్టో కారు మా మామయ్యకు ఉంది. మా మమ్మీకి 7 మామయ్యలు,
ఒక మామయ్యకి ఆ కారు ఉంటేనే దాన్ని ముట్టుకుంటేనే మా మామయ్య గీతలు పడుతుంది పక్కకి జరగాలన్నాడు. నాకు ఆ ఆల్టో కారు కూడా చూడడమే అప్పుడు మా ఏజ్లో మాకు గగనము. నాకు వద్దు, నా నా బతుకు అది కాదు, నేను కార్లలో ఉట్టలేదు, కార్లలో పెరగలేదు. మీ డాడీని పక్కకు కూర్చోబెట్టుకొని నువ్వు నువ్వు చేయొచ్చురా అంటే, సబ్బులు అమ్ముకుంటే కార్లు వస్తాయా, కార్లలో కూర్చోవచ్చు, నా మనసు యాక్సెప్ట్ చేస్తలేదు. నాకు ఇదంతా వద్దు కానీ నిజంగా 7 సంవత్సరాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిందా? తగ్గింది అని అన్నాడు. అంటే నాకు 4 సంవత్సరాల నుంచి ఉంది. చదువు 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 అని చెప్పి నేను టైంకి ఫుడ్ తినకుండా నా డిసిషన్, నా డిసీజ్ లాగానే నాకు రోగం వచ్చినట్టే ఉంది. లో బీపీ అయి కళ్ళు తిరిగి పడిపోతా. నిజంగా ఆయిల్ తోటి రిజల్ట్ వస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటా అంటే నేను వాడినా నాకు తగ్గింది. నువ్వు ఆడ పెట్టి పూజ చేయకు, నువ్వు కూడా వాడుకో తగ్గుతుంది అని అన్నాడు. సరే నేను ఆ రోజు కంపెనీ ఏడ పుట్టింది, ఏడ పెరిగింది, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, నేను ఏది చూడలే. ఒక మనిషిని నమ్మి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయ్యి అదే కుకింగ్ ఆయిల్, టీ పొడి, ఫ్లాక్స్ ఆయిల్ ఏదో సజెషన్ చేసిండు మా సార్. వెంటనే ఇంకొక మాట మాట్లాడకుండా వెంటనే వెళ్ళి ప్రోడక్ట్ తెచ్చుకొని ఫ్లాక్స్ ఆయిల్ వాడడానికి కూడా నేను టైం తీసుకున్నా. అప్పటికి మా సార్ కొంచెం జిమ్కి వెళ్తుండే, సప్లిమెంట్స్ అప్పటికి వాడుతుండే, వేరే వేరే కంపెనీ వాళ్ళే కానీ మన కంపెనీలో కూడా స్పిరులినా తెచ్చుకొని వాడుకుండు. ఆయన కొంచెం సప్లిమెంట్స్ పైన కొద్దిగా తెలుసు, తను వాడుకున్నాడు. తనకు కొంచెం ధైర్యం ఉంది. అయితే ఫ్లాక్స్ ఆయిల్ వేసుకో అని చెప్పేసి అని అంటే, అమ్మో నేను వేసుకోను, ఆయన ఏమన్నా డాక్టరా, నువ్వేమన్నా డాక్టర్వా, నువ్వు ఒక 3 రోజులు వేసుకో అప్పుడు చూద్దాం తీ అని చెప్పిన. 3 రోజులు, రోజుకు 3 పూటల నా ముందల మా సార్ ఫ్లాక్స్ ఆయిల్ మింగుతుండే. నేను మింగినా, నేనేం చచ్చిపోలే, నువ్వు వేసుకో అని చెప్తే అప్పుడు నా భర్తను 3 రోజులు వేసుకున్న తర్వాత నమ్మినాక నేను ఫ్లాక్స్ ఆయిల్ వేసుకోవడం స్టార్ట్ చేసిన. ఆ ఫ్లాక్స్ ఆయిల్ వేసుకొని కూడా భయపడేదాన్ని, నాకేమవుతుందో, ఆయన డాక్టర్ కాడు, నువ్వు డాక్టర్ కాదు, ఏమవుతుందో అని ఒక రోజు మొత్తం ఫుల్ టెన్షన్. ఎందుకంటే మనం మెడికల్లో ఒక టాబ్లెట్ వేసుకుంటేనే ఏమవుతుందో అని భయపడేటోళ్ళం, డాక్టర్ ఇస్తేనేమో ధైర్యంగా వేసుకుంటాం. అట్లాంటిది వేసుకున్న తర్వాత కొంచెం నమ్మకం ఏర్పడి ఆయిల్ వాడడం వల్ల 15 డేస్లో నాకు రిజల్ట్ రావడం జరిగింది. ఎవ్వరికి నేను చెప్పలేదు సార్ ఈ ప్రోడక్ట్స్ గురించి. మా అత్తయ్య అడగొచ్చుంటే మొక్కల నొప్పులకు మందులు ఉన్నాయంటే, తనకి నీ పెయిన్స్కి, మామయ్యకి కంటి ఇన్ఫెక్షన్ వచ్చింది 80%. డాక్టర్లు కండ్లు రావు అని చెప్పి వదిలేస్తే స్పిరులినా, ఐ సపోర్ట్, క్రిల్ ఆయిల్ ఇవి వాడుకుంటూ విటమిన్ ఏ ఫుడ్ ఇవ్వడం వల్ల మాకు నిజంగా 4 నెలల్లో 80% ఇన్ఫెక్షన్ జీరోకి వచ్చింది. మా ఇంట్లో వచ్చిన మేజర్ రిజల్ట్, నేను కంపెనీని నమ్మడానికి కూడా మేజర్ రిజల్ట్. అట్లా ప్రోడక్ట్స్ మాత్రం నేను ఏ రోజు అప్లైనర్కి ఫోన్ చేయలేదు. నేను ఈ నెల, ఆయన నాకు ఫోన్ చేయలే, ఈ నెల కొనవా, ఈ నెల కొనవా, ఈ నెల కొనవా అని. ఎవ్రీ మంత్ నెల మొత్తంలో 7-8 వేల సామాన్ తీసుకుంటుంటుంది. అంత పిచ్చి. కాకపోతే సైదులు సార్ని ఎట్లా వాడుకున్నా అంటే, మా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది, కాఫీ బయట ఉంటుండే అప్పుడు సీసాలో వస్తుండే. ఆ కాఫీ బయట చాలా వాడిందని నేనే. కాఫీ బయట అయిపోయింది, మా ఇంట్లో పేస్ట్లు అయిపోయినాయి. ఏమంటారు, నాకు ఒక కస్టమర్ లాగా, నేను ఒక కస్టమర్ని, ఆయనకు నన్ను డిస్ట్రిబ్యూట్ చేసేట ఆయన లెక్క నేను ఆయన అట్లా వాడుకొని వదిలేసిన. అసలు 8 నెలలు ఎంత ఓపికతోటంటే, ఏ ప్రోడక్ట్ అయిపోయింది అనగానే ఆన్లైన్ అమౌంట్ చేస్తుంటే, లేకపోతే వచ్చినాక నన్ను ఇస్తుంటుంది. ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా తెచ్చి నాకు ఇంటికి ఇస్తుండే. ఎగ్జాక్ట్ 8 months తర్వాత మీటింగ్కి రారా, మీటింగ్కి రారా అని ఎన్నోసార్లు బతిమిలాడంగా నేను అసలుకే వినలేదు. మా హస్బెండ్ దగ్గర మాట తీసుకోవడం వల్ల తుర్కెంజాల్లో ఎంఎస్ఆర్ గారి మీటింగ్ పడ్డది. ఆ రోజు ప్రామిస్గా తీసుకొని, మా సార్ దగ్గర ప్రామిస్ తీసుకొని సర్వశ్రీని తీసుకురానంటే, నేను ఆ రోజు కూడా అన్ఇంట్రెస్టెడ్ సార్, నిజంగా బెండకాయలు కట్ చేసుకుంటూ కూర్చున్నా, ఆడపడిచి వస్తుంది అని చెప్పి. ఫోన్ మోగుతుంటుంటే పిచ్చి లేచి కూరగాయలు కట్ చేసి కూరగాయలన్నీ కింద పోసేసి ఆ గిన్నె బోర్లు ఇచ్చిన, టార్చర్ భరించలేక. అగో అంత టార్చర్ పెట్టినా వచ్చి ఇంటికాడ బైక్ ఆపుతుండే, రాతల్లి ఒక్క మీటింగ్కి లైఫ్ చేంజ్ అవుతుంది నాన్న అని చెప్పి. 8 months నాకు తెలిసి ఆయన వేసుకున్న చెప్పుల జతలన్నీ నా ఇంటికి తిరిగే దానికి అరిగిపోవచ్చు. అంత పేషెన్సీ తోటి నన్ను ఈ బిజినెస్కి లాక్కొచ్చిండు. ఎంజాల్లో ఒకే ఒక్క మీటింగ్ సార్, నేను ఆ రోజు ఆయన చెప్పిన ఒక్క ఆయిల్ గురించి చెప్తేనే కనెక్ట్ అయ్యి జాయిన్ అయ్యి ప్రోడక్ట్స్ తీసుకున్నాను. నేను ఎంజాల్ ఒకే మీటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ పైన క్లారిటీ తీసుకుని, నేను ఆ రోజు నలుగురినే, బీబీ మేడం, పాండు సార్, సీన్ సార్, ఇంకోటి మన విజయ వెంకటేష్ సార్. బీబీ మేడం చదువుకుంది 2వ క్లాసు, విజయ మేడం చదువుకుంది 5th క్లాసు, పాండు సార్ చదువుకుంది ఇంటర్ ఫెయిల్, సీనన్న చదువుకుంది జస్ట్ 1 పీజీ ఓన్లీ. పీజీ కూడా చేసిండు, డిగ్రీ ఒక పీజీ అంతే ఆయన. అంటే నాకేమనిపించింది అంటే,
వీళ్ళెవ్వరు కూడా నలుగురు నాకన్నా తక్కువ చదువుకున్నారు, కానీ ఇన్కమ్ మాత్రం చదువుతోటి సంబంధం లేకుండా ఎక్కువ తీసుకుంటున్నారు. నాకు కావాల్సింది కూడా ఇదే. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? నేను ఎంబీఏ మార్కెటింగ్ చేసిన, నెట్వర్క్ మార్కెటింగ్ నేను చదవలే. అంటే ఇది సపరేటే. దీని గురించి నేను మళ్ళీ ఇంకో కోర్సు చేయాలి. ఎంకమ్, ఎంఏ, ఎంబీఏ ఇవెట్ల కోర్సులు ఉన్నాయో ఇది కూడా నేను చదవలే. నాకు దీని గురించి ఏది తెలియదు, జీరో నాలెడ్జ్. కానీ వాళ్ళు చెప్పిన ఇన్కమ్ చూసి నేను ఒక్కటే మెంటల్గా డిసైడ్ అయినా, గవర్నమెంట్ జాబ్కు నేను పోదాం అనుకున్నా. కానీ ఇక్కడ గవర్నమెంట్ జాబులే బంద్ చేసి బిజినెస్ చేస్తున్నారంటే ఇది గవర్నమెంట్ కన్నా పెద్దది. అది మాత్రం ఆడ బిలీవ్ చేసినాక చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పి ఎంఎస్ఆర్ గురువు గారు 3 సంవత్సరాల ఇన్కమ్ బోర్డు మీద రాసిండు. ఆ ఎంత అంటే నేను అనుకున్నా, నాకు 2 సంవత్సరాల జీతం, లాస్ట్ వచ్చిన 6 నెలల జీతం ఎంతనో కూడా నాకు చక్కగా తెలియదు. ఏం కట్ అవుతున్నాయి, ఎంత ఖర్చు ఇంట్లోకి పెడుతున్నామని. 3 సంవత్సరాలు ఆయనకు వచ్చిన ఫస్ట్ 40 రూపాయల నుంచి 2,79,000 వరకు రాసే వరకు నేను ఫిదా అయిపోయాను. అసలు సార్ చదువుకున్న స్టడీ ఏంది, ఇంటర్ ఫెయిల్, నేనేం చదవలేదు. నాకు 2 లక్షలు అన్నాడు, లక్షల మీదకి వెళ్ళి దిగుతలేరు. నాకు ఒకటే సార్, నేను హ్యాండ్ రైజ్ చేసి నాకు స్టేట్మెంట్ కావాలి. ఎందుకంటే నేను డబ్బుతోటి 2 లక్షల అప్పు 3 లక్షలు అయ్యింది. అప్పు ఉంది, నాకు రిక్వైర్మెంట్ ఉంది నేను చేయాలని, కానీ నాకు స్టేట్మెంట్ కావాలి. డబ్బులు ఎక్కడ వస్తాయంటే అకౌంట్లో, అంటే నాకు స్టేట్మెంట్ కావాలి అని చెప్పి నేను స్టేట్మెంట్ తీసుకున్నా. అందులో చూస్తే ఐటీ రిటర్న్స్ అంటే కంప్లీట్ ఇండియాకి ఐటీ రిటర్న్ కట్టిన తర్వాత వీళ్ళకి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవ్వడం, ప్రతి ఎవ్రీ మంత్ 10వ తారీఖు నా జీతం కూడా ఇవ్వడు నాకు అట్లా. సో అడుక్కోవాలి, గ్రూప్కి ఇవ్వండి, నా చీటీ కట్టాలి, జీతం కొంచెం తొందర ఇవ్వండి అని. అట్లాంటి లైఫ్ నుండి 10వ తారీఖు ఇన్కమ్ రావడం అంటే అసలు గ్రేట్. అన్నీ చూసిన, సైదుల్ సార్ని కూర్చోబెట్టుకున్నా, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంది, గవర్నమెంట్ జాబ్లు ఎందుకు బంద్ చేసి వస్తున్నారు, నాకు అదంతా సర్టిఫికేట్స్ అవన్నీ చూసినాక నిజంగా ఆ రోజు మన గురువు గారు ఎంఎస్ఆర్ గురువు గారు దగ్గరికి వెళ్ళి చేతిలో ప్రామిస్ వేసిన, సార్ నేను ఇయ్యాలటి నుంచి నేను ఫిక్స్ అయిపోయినా, నా ఎడ్యుకేషన్కి నా స్టడీకి ఈ రోజే పులి స్టాప్. చావో బతుకు నేను వెస్టేజ్లోనే తేల్చుకుంటా. నేను మాత్రం నా బిజినెస్ కానీ నా నా స్టడీ కానీ నా జాబ్ కానీ చెయ్య. నేను ఎట్లా అంటే ఇంకా నా తర్వాత జాబులు చేసిన వాళ్ళు అందరి స్టోరీలు విన్నా కదా, ఇక వీళ్ళ ఎవరైనా కూడా రిటైర్డ్ అయిన దాకా కూడా 1,00,000 రాదు, నాకు కూడా రాదు. కానీ ఇక్కడ 1,00,000 అనేది చాలా ఈజీగా వచ్చింది. అది విత్ ఇన్ 1 ఇయర్ 2 ఇయర్స్. పాండు సార్ అయితే జస్ట్ 6 monthsలో 1,00,000. బయట నాది షిఫ్ట్ కార్ అని అన్నాడు. వాళ్ళు ఎవ్వరు వింటున్నారు తప్ప కానీ చూస్తలేరు. నేను కిటికీలోకి వెళ్ళి షిఫ్ట్ కార్ కూడా చూసిన, ఆయన బండి నెంబర్ కార్ కలర్ కూడా చెప్పిండు. అట్లా నాకు మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయినా, వాళ్ళకి రాంగలేంది నేను ఇంకా జర మాట్లాడే ఉంది కదా, నాకెందుకు రావు. 5 సంవత్సరాలకు 1,00,000 వస్తే చాలని వచ్చిన సార్, నిజంగా చెప్తున్నా. నేను వెళ్ళినప్పుడు బీబీ మేడంకి 30,000 ఇన్కమ్. అప్పటికి మేడం వచ్చి 1.5 year 2 years అవుతుంది. 36,000 ఇన్కమ్ ఒక ఆయమ్మ కొడితే మరి నేను ఎందుకు అనిపించింది. నేను వాళ్ళనే నిదర్శనం, సైదుల్ సార్ని తీసుకోలే. ఆయమ్మ స్కూల్ ఆయమ్మ చేయంగా లేని నా తోట ఎందుకు కాదు. నేను హౌస్ వైఫ్ని అనుకున్నా, హౌస్ వైఫ్ని కాదు, యాజ్ ఫర్ నేను టీచర్ని, లెక్చరర్ని. ఆయమ్మ నేను పిలిస్తే వచ్చి తూడ్చే ఆయమ్మ సక్సెస్ అయినాక మరి నేను ఎందుకు గాను. నేను ఇది ఒక్కటే సార్ నేను కనెక్ట్ అయ్యింది మొత్తం కలిపి ఆయమ్మకి. సో అట్లా విజయ మేడం పేర్లు వలకకుండా నేను 1,00,000 తీసుకుంటున్నాను అన్నది. బట్టల లిక్విడీ అంటది. ఇప్పటికి కూడా మేడంకి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రాదు, కానీ 1,00,000. వీళ్ళకు మాటలు రాని వాళ్ళకే, చక్కగా చదువుకోని వాళ్ళకే 1,00,000 వస్తే మరి నాకెందుకు రాదు. వాళ్ళు చేసిన పని నేను చేస్తే నాకెందుకు రాదు. అంతే కదా, తల్లి తర్వాత మనమే తల్లులం అవుతాం. మన పిల్లలే రేపు తల్లులు అవుతారు, అత్తలు అవుతారు. వాళ్ళు ఏ పని చేస్తే మనం నేర్చుకునే కదా కావాలి. వాళ్ళు చేసింది నేను చేస్తా, ఆయమ్మ గెలవంగలేంది నేనేంత అని చెప్పేసి గురువు గారికి ప్రామిస్ వేసి బయటికి వెళ్ళి అందరికీ చెప్పడం స్టార్ట్ చేసిన. లిస్ట్ ప్రిపరేషన్ అంటారు కదా, ఫస్ట్ లిస్ట్ ప్రిపరేషన్ చేపించిండు. ఫోన్లో ఉన్న డాటా, మా రిలేషన్ డాటా మొత్తం తీసుకొని ఫస్ట్ మా రిలేషన్స్కి చెప్పిన, మా సిస్టర్స్కి చెప్పిన. రిజెక్షన్. నీకేమైనా పిచ్చి పుట్టిందా, డాడీ మామయ్య ఇంత కలిసి నేను చదివిపిస్తే నువ్వు ఒక్కదానివన్నా జాబ్ కొట్టి సెటిల్ అవుతావంటే ఏవేవో పట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి నాకు. మా మామయ్యలకు చెప్పిన, మా మామయ్యకి నాకు ఫోన్ చేసి చెప్తే, మామయ్య నేను వస్తున్నా ఇట్లా అని అంటే, ఎన్నడలేదు ఎందుకు రా వస్తున్నావు అని అంటే, ఇట్లా బిజినెస్ ఉంది మామయ్య అని అంటే, ఏం బిజినెస్ అంటే ఫోన్లో మాట్లాడే వరకు సరే సరేరా, సరే చూద్దాం అని అన్నయ్య. మా డాడీకి ఫోన్ చేసి
ఏదో సర్వశ్రీ ఏదో పిచ్చి బిజినెస్ పట్టుకుంది, ఏమో సబ్బులు అమ్ముతుందంట. ఎందుకు అట్లా? ఆ మొక్కతి కూడా మన ఇంట్లల్లో మంచిగా చదువుకుంది. అట్లా చెప్పొద్దని బాబాయ్, మన పిచ్చి ఇట్లా లేచిందా, లేకపోతే ఏమన్నా జరిగిందా, ఏమన్నా ఎవరన్నా ఏదన్నా తీసుకుపోయి ఏమన్నా ఏపిచ్చిర్రా? ఇగో ఈ లెవెల్ వాళ్ళ డిస్కషన్లు, నో రిజెక్షన్, మొత్తం రిలేషన్లో మొత్తం రిజెక్షనే. నా స్కూల్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడానికి వెళ్ళిన. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు మంచి టీచర్ అని చెప్పి నిన్ను నమ్మి మా పిల్లల్ని అంతా మీ స్కూల్కి పంపిస్తే, అంటే క్యాన్వసింగ్ చేస్తుంటుంది కదా, పంపిస్తే నువ్వేమో స్కూల్ బంద్ చేసి ఏవో సబ్బులు పేస్ట్లు గిట్ల గిదెందుకు మేడం నువ్వు ఇంత దిగజారినో? మా అపార్ట్మెంట్లో ఒక 5 పిల్లల్ని పెడతా, వాళ్ళ దగ్గర నేనే మాట్లాడతా, ఒక రూమ్ ఇస్తా, ట్యూషన్స్ చెప్పుకో, ఒక 5,000 10,000 వస్తాయి. లాక్డౌన్లో కదా డబ్బు పోయి నీకేమన్నా మొత్తం మీ ఇంట్లో ఫ్యామిలీ తోటి ఇట్లా ఏదైనా పిచ్చి గిట్ల లేచిందా? ఇగో ఇట్లా ఒక్కరు కూడా ఇంటే మళ్ళీ పోయినా నేను సైదుల్ సార్ దగ్గరికి. సార్కి ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ నన్ను కలవాలి, నేను నిన్ను కలవాలి సార్, ఏ స్టోర్కి రమ్మంటే ఆ స్టోర్కి వస్తా అని చెప్పి సార్ని అదే ఎంజాల్ స్టోర్కే కలిసిన. సార్ చెప్పిన నాకు ఎవ్వడు వస్తలేడు, వస్తలేడు. నేను ఎంత ట్రై చేసినా వస్తలేడు. అంటే ఎంతమందికి చెప్పినవరా అంటే, ఓ 30 నుంచి 50 మందికి చెప్పినా అని అన్నా. నువ్వు దావత్ చేస్తే ఎంతమందికి చెప్తావురా అని అన్నాడు. అంటే ఒక 500 మంది మినిమం అయితే, చిన్న దావత్ అయితే ఒక 200, పెళ్ళి అయితే ఒక 500కి పైననే అని చెప్పిన. మరి వాళ్ళందరికీ చెప్పొచ్చు కదా, ఎందుకు వెనక ఎత్తున్నావు? ఒక్కసారి ఆయన ఆ మాట అనక ముందుకు నా ముఖం చూసిండు. ఎందుకు నా ముఖం చూస్తుండంటే, నేను ఆయనని 8 నెలలు సతాయించిన. 8 నెలలు ఆయన నా ఇంటి చుట్టూ తిరుగుతూనే నేను ఈ బిజినెస్ కి రాలేదు. మరి నేను చెప్పిన వాళ్ళు ఎట్లొస్తారు? నాకు అది చాలా క్లిక్ అయిపోయిన తర్వాత నా వల్ల అయితే లేదు, నేను సార్కి ప్రామిస్ చేసిన నేను ఏంది చేసేది అని అంటే, అప్పుడు సార్ ఉండి ఒక మాట అన్నారు సార్, నేను చచ్చిపోయి బొందల గడ్డలు ఉన్నని నా మాట మర్చిపోను. సైదుల్ సార్ ఆ రోజు నాకు చెప్పిన మాట ఏంటంటే, అరే నాన్న, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినోడిని అడుగురా, ఎట్లెక్కాలో చెప్తాడు. నువ్వు అడిగిందంతా ఎవరిని తెలుసా? కింద జారి పడతారు చూడు, వాళ్ళనే అడుగుతున్నావు. జారి పడ్డోళ్ళనే నువ్వు అడుగుతున్నావు. నువ్వు ఎక్కినోన్ని అడుగు. ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ అయి ఆయమ్మ, హౌస్ వైఫ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు, ఎంఎస్ఆర్ సార్ మాటలు, వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇన్కమ్ తీసుకున్నారు. వాళ్ళ మీటింగ్స్ అటెండ్గా, వాళ్ళ ట్రైనింగ్స్ అటెండ్గా, వాళ్ళు ఎట్లా చేస్తుర్రో చూడు అని చెప్పిండు. అక్కడ తర్వాత అక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. నాకు కూడా అదే అనిపించింది. మెంటల్గా ఆ రోజు నాకు ఆ మాట క్లిక్ అయిపోయిన తర్వాత 6 months సార్, 6 నెలలు నేను ఈ బిజినెస్కి ఎఫర్ట్ పెట్టిన, జస్ట్ నేర్చుకోవడానికి ఎవ్వరు వచ్చినా రాకుండా నేను వెళ్ళి మీటింగ్లో కూర్చొని ఒక్కొక్క లీడరు, ఇంకా చెప్పాలంటే బీబీ మేడం తోటి హోమ్ మీటింగ్లకు వెళ్ళడం, సైదుల్ సార్ తోటి తన పర్సనల్ హోమ్ మీటింగ్స్కి వెళ్ళడం వల్ల ఒక వ్యక్తితోటి ఎట్లా మాట్లాడాలో నేర్చుకున్నా, ఒక వ్యక్తిని ఎట్లా ఇన్విటేషన్ తీసుకురావాలో నేర్చుకొని కొంచెం చేంజ్ అయిపోయింది. అంతకు ముందుకు నేను ఏం చేసిన తెలుసా? ఆడ నేను లక్షలు ఇన్నా, జనాలకు కూడా ఒకటే మాట చెప్పిన, నీకు లక్ష నాకు లక్ష, నీకు కారు వస్తుంది, వాళ్ళకి కార్లు వచ్చినాయి, ఈ బిజినెస్ చేస్తే నాకు కారు వస్తుంది, ఈ బిజినెస్ చేస్తే నీకు కారు వస్తుంది. కారు లక్ష అంటే ఎవరెందుకు వస్తారు? కింది నుంచి మీ దాకా నన్ను చూసి కొట్టేటోళ్ళే మా ఆడోళ్ళు అయితే. అట్లా 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 సిచ్యువేషన్లో మాట చేంజ్ చేసి ప్రోడక్ట్ అవేర్నెస్ ఇవ్వడం వల్ల నాకు జస్ట్ ప్రోడక్ట్ కొనే వాళ్ళే వచ్చారు, లీడర్లు ఎవ్వరు రాలే. ఆ ప్రోడక్ట్ కొనే వాళ్ళతోటే నేను ఆ 6 monthsలో 14,017 బ్రాంచ్ డైరెక్టర్ చెక్కు తీసుకున్నాను. నాకు వచ్చింది ఫస్ట్ నేను కొన్నందుకు 11 రూపాయలు. బ్రాంచ్ డైరెక్టర్లో 14,017 చెక్కును చూసిన తర్వాత నాకు కొనేవాళ్ళు లీడర్గా తయారైన మా ఫస్ట్ లీడర్ కవిత టీచర్, నాతో పాటే స్కూల్లో చేసిన టీచర్. ఆమె వచ్చినాక కొంచెం నాకు టీం కదిలింది, మంచి టీం వచ్చింది. ఆమె తర్వాత కేదార్ సార్ అనేట ఆయన వచ్చిండు ఫ్రమ్ కల్వకుర్తి, శారదా మేడం. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాకు బిజినెస్కి డోకా లేదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా సార్, నేను ఎప్పుడైతే ఈ బిజినెస్లో కాలు పెట్టినో ఏ నెల కొనలేకుండా లేను, నెంబర్ 1. నెంబర్ 2, బ్రాంచ్ అయిన నెల నుంచి స్టిల్ నౌ ఎవ్రీ మంత్ నేను ఇన్కమ్ తీసుకున్నా. ఎవ్రీ మంత్ నేను ఎందుకు ఇన్కమ్ తీసుకున్నా అంటే, ఆ వచ్చిన ఇన్కమే నా ఫ్యామిలీకి ఎలా గడుస్తుంది. శాలరీ వస్తే ఎట్లయితే కరెంటు బిల్లు, పేపర్ బిల్లు, వాటర్ బిల్లు, రెంట్, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలో, నేను కూడా వెస్టేజ్లో డబ్బులు తీసుకుంటేనే నాకు ఈ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. ఒక్క నెల నాకు వెస్టేజ్లో డబ్బులు రాలేదా, నా ఖర్చులన్నీ ఆగిపోతే విత్ డబ్బులు నాకు ఇంకా అప్పుతోటి ఉన్నా నేను. అంటే డబ్బు కావాల్సింది నాకే కాబట్టి నేనే ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవాలి. ప్రతి నెల బ్రాంజ్ కానీ సిల్వర్ గోల్డ్ పెరుక్కుంటూ కూడా 14,000 కాస్త నెక్స్ట్ మంత్ 15,000 అయింది. సారీ, 14 నుంచి 7,000కి వచ్చింది. 7,000 నుంచి మళ్ళీ 15,000, తర్వాత 23,000, తర్వాత 33,000,
తర్వాత నెక్స్ట్ 63,000. నా ఇన్కమ్లు ఇట్లనే స్టేబుల్గా టక్క 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 6 monthsలా 63,000 తీసుకున్నాను. 63,000 నుంచి మళ్ళీ మంచి ఇన్కమ్ గ్రోత్ అయి 86,000 తీసుకున్నాను. 86,000 నాకు టీం అట్లనే వచ్చింది, నా వర్క్ అట్లనే ఉంటుండే. సో నేను అంత టీంని మొత్తం ప్రమోట్ చేసుకుంటుంటిని. 83,000 వచ్చిన తర్వాత అప్పుడు మన కంపెనీలోనే చాలా మంది బయటికి వెళ్ళి ఇంకో కంపెనీ పెట్టిరు, దాని పేరు విన్ఫినిత్. అక్కడ పెట్టే వరకు వాళ్ళు ఏం చేసిరంటే వెస్టేజ్ స్టోర్లను టార్గెట్ చేసుకొని ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని పట్టుకున్నారు. నా కింద స్టార్ డైరెక్టర్లను పట్టుకొని వాళ్ళకంతా చెప్పేసి ఆ లైన్ని మొత్తం నేల మట్టం పట్టించారు. ఇప్పుడు మీరు సర్వశ్రీ మేడం కింద ఉన్నారు, మీకు రావు డబ్బులు, ఎంత చేసినా ఆమెకే వస్తాయి. ఇప్పుడు మీరు గనక ఇప్పుడే మీదే ఫస్ట్ ఐడి ఇన్ఫినిట్ కంపెనీలా మీరు వస్తే మీ కిందికే సర్వశ్రీ మేడం వచ్చి పనిచేస్తుంది, మీకే లక్ష వస్తుంది. వాళ్ళది ఎట్లుంటది వేరే నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళు చెప్పే వర్షన్లో చెప్తే 30,000 లెగ్గు స్కొలం నేల మట్టం అయిపోయింది. నేల మట్టం అయిపోయి 83,000 చెక్కు 27,000కి వచ్చింది. ఆపేయాలి బిజినెస్. ఆ ఇన్కమ్ని చూసిన తర్వాత నేను ఆపేయాలి ఆ బిజినెస్ని, కానీ నేను ఆపేయలే, కూర్చొని ఆలోచన చేసుకున్నాను. 18, 25 సంవత్సరాలు చదివి 10 సంవత్సరాలు నా స్కూల్ ఎక్స్పీరియన్స్లోనే నా జీతం 20,000 తుమ్ముతే లాక్డౌన్లో ఇచ్చిపోయింది. అయినా ఒక లైన్ మొత్తం పడిపోయి నేను ఒక్క లైన్కే వర్క్ చేసుకున్నా కూడా యాజ్ పర్ సిల్వర్ డైరెక్టర్లా నాకు మళ్ళీ 27,000 చెక్ వచ్చింది. అంటే గ్రేట్, చాలా గ్రేట్. నేను వర్క్ టీం పడిపోయినా నాకు 27,000 కంపెనీ ఇస్తుంది అని అంటే ఇంట్లో నా ఫ్యూచర్ ఉంది అని చెప్పి నేను డిసైడ్ అయినా మళ్ళీ చేయాలి. వీళ్ళు లేకుంటేంది భూమి మీద ఏమైనా ఉందా, ఈ లైనే ఉందా, మస్తుగా ఉన్నారు అని చెప్పి మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేసే టైంకి చెప్తున్నా కదా, అవమానాలు వెనకానే మనకు అన్ని గౌరవాలు దక్కుతాయి అని అంటారు కదా. మీరు ఎంత అవమానం పడతారో మీకు అంత పెద్ద గౌరవం దక్కుతుంది అన్నట్టు. నిజంగా ఆ రోజు ఏ స్టార్ డైరెక్టర్ వెళ్ళిపోయిందో నేను కిచెన్ రూమ్లో ఉంటే ఆమె బయట నుంచి మా అత్తయ్య దగ్గరకు వచ్చింది. అత్తమ్మ అట్లనే కుర్చేసుకొని పూజ అయిపోయిన తర్వాత కూర్చుండగా అత్తమ్మ దగ్గరకు వచ్చి కొంగు చేతికి జుట్టుకొని చిటికెలు వేసుకుంటూ, సార్ మళ్ళీ చెప్తున్నా, చిటికలు వేసుకుంటూ, నేను వంటింట్లో ఉన్న చూడలే, ఆమె నన్ను చూడలే, నేను లేను ఫీల్డ్కి వెళ్ళిపోయినాను అనుకుంది. చిటికలు వేసుకుంటూ ఒక మాట అన్నది, ఇంకో ఆంటీ నేను వేరే కంపెనీకి వెళ్ళిపోయినా, సర్వశ్రీ ఇప్పుడు ఇంకా వెస్టేజ్లోనే ఉంది, 80,000 చెక్ 27,000కి పడిపోయింది, ఇంకా చూడిగా వచ్చే నెల మొత్తం పోతుంది, నేను 1,00,000 తీసుకోబోతున్నా వేరే నెట్వర్క్ మార్కెటింగ్లా. ఇప్పటి నుంచి చూడ ఆంటీ నా ఇన్కమ్ చూడు ఎట్లా పెరుగుతుంది, సర్వశ్రీ చూడు మొత్తం తగ్గిపోతుంది, ఇక బిజినెస్ బంద్ చేస్తుంది, మళ్ళీ ఏ స్కూల్లో గోయో చూసుకోవాలి ఆమె అని చెప్పి మా అత్తమ్మకు ఛాలెంజ్ చేసిపోయింది. నేను ఇంట్లోకి వెళ్ళి నిజంగా చెప్తున్నా సార్, ఆ రోజు చేతిలో గరిటె ఉంటుంది కదా, గరిటె పట్టుకొని వంట రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన. సగం చచ్చిపోయింది ఆమె ఆడికి. ఒకటే మాట అన్న, అక్క నువ్వు ఇడికెళ్ళి వెళ్ళిపో, నాకన్నా ఏజీలో పెద్దది, నువ్వు ఫస్ట్ ఇడికెళ్ళి వెళ్ళిపో, నాకు ఇన్కమ్ వస్తుందా రాదా సెకండరీ, నువ్వు మా వాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా ఛాలెంజ్ చేయొద్దు, నా నోట్లకి వెళ్ళి బూతులు రాకముందుకే నువ్వు వీడికెళ్ళి బయటికి వెళ్ళిపో, నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నా వెళ్ళిపో, ఒకటే మాట, నువ్వు ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ ఉన్నా కూడా నా నోట్లకి వెళ్ళి చెడ్డ మాటలు వస్తాయి, ఆ మాటలు నువ్వు వడలేవు వినలేవు, ఇడికెళ్ళి వెళ్ళిపో అని చెప్పిన. ఆమె సైలెంట్గా వెళ్ళిపోయిన తర్వాత 1 గంట సేపు నా మైండ్ కాలేదు సార్. సైదుల్ సార్కి కాల్ చేసి, సార్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు నీ టైం కావాలి, ఉప్పల్ స్టోర్కి రా అని చెప్పి స్టోర్కి పిలిపించి, నేను ఆ రోజు చెప్పించుకుంది 1 lakh ప్లాన్, నాకు 1,00,000 కావాలి అంతే, నువ్వు ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు, నాకు 1,00,000 కావాలి అంతే. ఆమె 1,00,000 అన్నది కదా, ఆ 1,00,000 నాకు కావాలి. 1,00,000 వచ్చే రోజు వచ్చిందేమో నాకు తెలియదు కానీ 1,00,000 కావాలి అని చెప్పి ఈవినింగ్ 5 గంటలకు సైదుల్ సార్ని కూర్చొని నేను మా హస్బెండ్ సారు కూర్చొని 1,00,000 రూపాయల ప్లాన్ చెప్పించుకున్నా సార్. నేను చెప్పించుకున్నా, మా అప్లైనర్లు నాకు 1,00,000 ప్లాన్ చెప్తలేరు కాదు, నేనే 1,00,000 రూపాయల ప్లాన్ చెప్పించుకున్నా. ఎట్లా నాకు 1,00,000 కావాలంటే నేను ఒక్కొక్క లైన్ నుంచి నేను ఎట్లా చెయ్యాలి చెప్పించుకొని ఆ రోజు నేను మెంటల్గా డిసైడ్ అయితే నెక్స్ట్ 27,000 చెక్కు 50,000, 51,000 చేంజ్ వచ్చింది. 51,000 వచ్చిన నెక్స్ట్ మంత్ థాయిలాండ్ ట్రిప్ వచ్చింది. థాయిలాండ్ ట్రిప్ తోటి నేను నా లీడర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇంతమందిని థాయిలాండ్కి తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళ లీడర్ల చెక్కుల కోసం వాళ్ళని థాయిలాండ్ కోసం నేను కష్టపడితే థాయిలాండ్ వాళ్ళు 6 సెలెక్షన్ అవ్వడంతో పాటు, అంటే వితౌట్ కేదార్ సార్ టీం తోటి మొత్తం కలిపితే నా టీంలో ఫస్ట్ థాయిలాండ్ ట్రిప్కి 27 మంది పోయిరు. 27 మెంబర్స్ థాయిలాండ్ ట్రిప్కి క్వాలిఫై చేసుకొని నా చెక్కు 1,02,000
27,000, 51,000, 1,02,000. 1,02,000 చెక్ వచ్చింది చాలు. ఇంకా నేను పోయి ఆమె మా ఇంటికి వచ్చి ఛాలెంజ్ చేసినప్పుడు చూసినావా నేను అనాల్సిన అవసరం లేదు. నా స్టేటస్ చూస్తే చాలు, మాడకట్టుకున్న ఒక నలుగురు చూస్తే చాలు మా కాలనీ వాళ్ళు ఆమెకు పోయి చెప్తారు అని చెప్పి 1,00,000 కొట్టిన. 1,00,000 కొట్టిన తర్వాత నిజంగా రూపురేఖలే మారిపోయినాయి. మా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయిందంటే నా పేరెంట్స్ కంటే ముందు మా అత్తమ్మ మా మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1,00,000 రూపాయలు ఇన్కమ్ చూసి వాళ్ళైతే. నిజంగా ఆ రోజు మన ఇంటికి వచ్చే అబ్బాయి చెప్తే ఏందో అనుకున్నా కానీ దేవునిలాగా వచ్చి చెప్పిండు అన్న ఆలోచన ఇక సైదుల్ సార్కి చాలా రెస్పెక్ట్ అయిపోయింది మా ఇంట్లో కూడా. సో అట్లా 1,00,000 వచ్చింది. థాయిలాండ్ వెళ్ళిన. నా లైఫ్లో మొత్తం నా బర్త్డేలు కూడా మా ఇంట్లో చక్కగా చేసుకోలేదు. మీకు అర్థం కావచ్చు, 6 మంది ఉంటే ఏం బర్త్డేలు చేస్తారో. ఫస్ట్ బర్త్డే థాయిలాండ్లో, దేశం దాటి థాయిలాండ్లో సెలబ్రేషన్ చేయడం అయితే నా ఫస్ట్ బర్త్డేకి అంటే నాకున్న దాంట్లో ఫస్ట్ ఒక బర్త్డే నేను దేశం దాటి చేసుకునేంత నాకు వెస్టేజ్ కల్పించింది. బర్త్డే అక్కడ చేసుకున్నా. కానీ ఒక్కటే సార్ నాకు ఈ సక్సెస్ ఏంటంటే నేను వెళ్ళిన ట్రైనింగ్స్, నేను వెళ్ళిన సెమినార్స్, నేను వెళ్ళిన బూట్ క్యాంపు. ఒక్కసారి ఆలోచించండి, మనము అప్లైనర్ని పట్టుకుంటే నేను ఎట్లా సక్సెస్ అయినా, అప్లైనరే మనల్ని పట్టుకుంటే ఎక్కడ వరకు ఉన్నామో చూడండి. అప్లైనర్స్ మనకు చెప్పాలి కదా, పీవీ కొనుక్కో, ఈడికెళ్ళి ఫీల్డ్ చెయ్యి, నీకు 1,00,000 రావాలంటే వీళ్ళ లైన్ మీద చెయ్యి, చెప్పించుకునే కంటే చెప్పక ముందుకే మనమే అర్థం చేసుకొని మనమే అప్లైనర్ని తింటే ఎంత అప్లైనర్ మాటలు వినుకుంటా నాకేం కావాలో నేనే ముందు అడుగుతా. మీరైనా సరే సార్, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరినీ. మన పిల్లలు వాళ్ళంతలా వాళ్ళు చదువుకొని, వాళ్ళంతలా వాళ్ళు ఎగ్జామ్స్ రాసి, వాళ్ళంతలా వాళ్ళు మ్యాథ్స్ గనక ప్రాక్టీస్ చేసి రాస్తే ఎంత రిజల్ట్ వస్తుంది? ప్రతీది టీచరే చెప్పి అందులో షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, ఇవే ఎగ్జామ్స్కి వస్తుంది, గిద్దే చదువు అని అంటే గంతే చదువుకుంటే ఏం రిజల్ట్ వస్తుందో మీరు ఆలోచన చేయండి. నిజంగా నేనైతే ఏ రోజు మా అప్లైనర్ తోటి నేను చెప్పించుకోలే. నేనే మా అప్లైనర్ని అడిగేదాన్ని 1,00,000 రావాలంటే ఏం చేయాలి. ఇక 1,00,000 వచ్చినాక ఒక ధైర్యం పెరిగింది. మా డాడీకి తెలిసినాక మాత్రం నిజంగా ఫిదా అయిపోయిండు మా నాన్న. గర్వంగా చెప్పుకున్నా, బిడ్డ 1,00,000 సంపాదిస్తుంది అని చెప్పి చాలా హ్యాపీ. ఒక్కొక్కరు ఊర్లో ఇట్లనే మీటింగ్స్కు రావడము, జర టీం కదిలింది. సైదుల్ సార్ని నన్ను చూసి మా ఊరోళ్ళు కూడా కొంచెం కదిలి మీటింగ్లకు వస్తుంటే, అయ్యా నీ బిడ్డకి ఇట్లా 1,00,000 వస్తుంది, 200 300 మందిలో మాట్లాడుతుంది, అసలు అంత ధైర్యము, అప్పుడు నువ్వెట్లా మాట్లాడినావు, మీ పాప అట్లా మాట్లాడుతుంది. డాడీ కొంచెం పొలిటికల్లో కూడా చేసిండు, సో స్కూల్కి చైర్మన్గా కూడా చేసిండు. సో అట్లాంటిది డాడీ నువ్వెట్లా చేసినావో అట్లా చేసినావు అని మా డాడీకి నా గురించి చెప్తుంటుంటే, డబ్బు విషయం పక్కకు పెడితే ఆ హ్యాపీనెస్ వాళ్ళని చాలా ధైర్యంతో వాళ్ళకు ఇచ్చింది సార్. నేను అదైతే హ్యాపీగా ఫీల్ అవుతా. థాయిలాండ్ తోటి రిటర్న్ వచ్చే టైంకి ఎంఎస్ఆర్ సార్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ బెట నీకు స్టేబుల్గా 1,00,000 వస్తున్నాయిరా, కార్ తీసుకో. 1,00,000 వచ్చిందాక కార్ జోలికి పోనీయలేదు. అప్పు తీర్చేసుకున్నా. ఫస్ట్ 3,00,000 అప్పు తీర్చుకున్నాక ఒక 4 ఫ్లాట్స్ తీసుకున్నా. ఒకటి డాడీకి ధైర్యంగా ఉండాలని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక ఫ్లాట్ తీసుకుంటే 3 ఫ్లాట్స్ మాత్రం నేను గుట్ట దగ్గర భువనగిరి దగ్గర ఒక 3 ఫ్లాట్స్ తీసుకున్నా. సో అక్కడికి వెళ్ళి కొంచెం నాన్నకు ధైర్యం వచ్చింది, నా బిడ్డ సెటిల్ అవుతుంది అని. అట్లా తీసుకున్నాక థాయిలాండ్ వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఎంఎస్ఆర్ గురువు గారు కార్ వస్తుంది అని చెప్పిండు. ఆ కార్ వస్తుంది అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకు అని అంటే మా డాడీ నాకు సైకిల్ ఇప్పియలే, నిజంగా ఇప్పియలే. పెళ్లి చేసి పంపించినా కూడా ఏ రోజు నాకు సైకిల్ తొక్కిన, సైకిల్ ఉంటే కదా తొక్కడానికి, ఇప్పించేంత పొజిషన్ మా డాడీ దగ్గర లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మా డాడీ నాకు సైకిల్ ఇప్పియలేదు. నేను కూడా నా పిల్లలకి ఏదన్నా ఇప్పియాలి అంటే ఇంకా బాగా బిజినెస్ చేయాలి అనుకున్నా. 20,000 10,000 వచ్చినప్పుడు, 7,000 వచ్చినప్పుడు బూట్ క్యాంప్ ఉంటుంది కదా మనకి కోటప్పకొండ దగ్గర. ఫస్ట్ బూట్ క్యాంప్కి నేను వెళ్ళలే. ఫస్ట్ బూట్ క్యాంప్ ఎప్పుడు అయిందంటే నేను 8 నెలలు సతాయించిన ఎవడు ఆ టైంలో ఫస్ట్ బూట్ క్యాంప్ అయ్యింది. నన్ను ఇన్విటేషన్ ఇస్తే అప్పుడే మా అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను వెళ్ళలేదు. సెకండ్ బూట్ క్యాంపుకి నిజంగా అసలు ఆ బూట్ క్యాంప్ పోయేసి వచ్చిండు కేదార్ సారు. ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. ఆయన ఫాస్ట్గా మూవ్ అయితే నా చెక్కు 30,000లకు వచ్చింది. కానీ ఆయన చెక్కు 40 50 దాటుతుంది. ఏంది నా డౌన్ లైన్ చెక్కు నన్ను దాటి పోతుంది అంటే ఏమున్నా నోరిపితే బూట్ క్యాంప్. నేను బూట్ క్యాంప్ పోయినా నేర్చుకున్నా, నేను బూట్ క్యాంప్ పోయినా నేర్చుకున్నా. బూట్ క్యాంప్లో ఇంత ఉంటుందా అని సెకండ్ బూట్ క్యాంప్కి ఫస్ట్ టికెట్ నాదే, నేనే బుక్ చేసుకున్నా. కానీ అప్పటికి నా పాప ఫీడింగ్, నేను ఫీడింగ్ మదర్ని, మా పాప వచ్చేసి 2.5 years. నేను నా బిడ్డే 2 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ బిజినెస్ని నేను టేకప్ చేసిన. 18 నెలలు ఉన్నప్పుడే నేను బిజినెస్లోకి వచ్చిన. 18 నెలలు నేను పాపను పట్టుకొని ఎగ్జాక్ట్ 2.5 సంవత్సరాలు అప్పుడు బూట్ క్యాంపు పడితే
నేను ఫీడింగ్ మదర్ని, చిన్న పిల్ల అది నన్ను పట్టుకొని బ్యాగ్ చదురుకొని నేను మా హస్బెండ్ ఆర్టీసీ బస్ అప్పుడు పాండసార్ ఆర్టీసీలో చేస్తుండే కాబట్టి ఆర్టీసీ బస్సులో మాట్లాడుతుండే లగేజ్ చదురుకొని బయటికి వెళ్తుంటే ఆ చిన్నది మాటలు వచ్చి మాటలు రాకుండా నా కాళ్ళు పట్టుకొని బిగ్గర పట్టుకొని ఏడ్చింది. అమ్మ పోతుంది అని చెప్పి. కానీ నేను ఏడవలేదు సార్, నిజంగా ఏడవలేదు. నా కళ్ళల్లోకెళ్ళి నీళ్లు నిండినా కూడా మింగేసి పాపను చక్కగా తీసుకెళ్ళి మా అత్తమ్మ చేతిలో పెట్టేసి ఒకటే మాట చెప్పిన, మా నాన్న నాకు సైకిల్ ఇప్పియలే అత్తమ్మ, నేను ఈ బూట్ క్యాంపుకి వెళ్తున్నా, కొంచెం ఇన్కమ్ పెరిగినా నా పిల్లలకి నేను ఏదన్నా ఇప్పించుకుంటా అని చెప్పి బూట్ క్యాంపుకి వెళ్ళినా. నిజంగా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు నా కళ్ళల్లో కదులుతుంది. అందుకే కొంచెం నాకు ఆ రోజు గుర్తొచ్చింది. కొంచెం సారీ అండి. సో అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఆ బూట్ క్యాంప్కి వెళ్ళి రిటర్న్ బ్యాక్ రావడం, థాయిలాండ్కి వెళ్ళేసి వచ్చేయడంలో కార్ వస్తుందని చెప్పిండు కదా గురువు గారు. ఆ కార్ అన్న మాట నేను ఏమనుకున్నా అంటే నా బిడ్డకి సైకిల్ ఇప్పిద్దామని బూట్ క్యాంప్కి పోయినా. కానీ కారు కూడా నా బిడ్డ బర్త్డేకి నేను తీసుకోవాలి అని చెప్పి దాని 5వ బర్త్డే 5th బర్త్డే రోజు ఇంట్లో బర్త్డే చేసి షోరూమ్కి వెళ్ళి కియా సోనెట్ 14 lakhs 14 లక్షల కియా సోనెట్ కారు అత్తమ్మ, మామయ్య, అమ్మ, నాన్న, నా పిల్లల బర్త్డే రోజు నేను లాంచ్ చేసాను. నాకు ఆ రోజు నాది కార్ వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో, కార్ వీడియో చూడండి. ఆ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితో నాకు కార్ లాంచింగ్ ఉంటుంది. అట్లా కార్ వచ్చింది, 1,00,000 వచ్చింది. 1,00,000 రాగానే నాకు కొంచెం టీం పెరగంగానే నాకు బర్డెన్ ఎక్కువైపోయి మా సార్ జాబ్కి రిజైన్ లెటర్ రాయించి నేను మా సార్ ఇద్దరం బిజినెస్ని టేకప్ చేసినాం. జస్ట్ 6 to 8 monthsలో నా హైయెస్ట్ ఇన్కమ్ 2,23,000 పర్ మంత్లీ. ఒక్కసారి ఆలోచించండి, 25 ఏళ్ళు చదువుకొని 10 సంవత్సరాలు జాబ్ చేస్తే నాకు అక్కడ సంవత్సరం జీతం 2 లక్షలు. కానీ ఇక్కడ మెంటల్గా డిసైడ్ అయితే ఒక 4 సంవత్సరాలు ఎఫర్ట్ పెడితే నా ఇన్కమ్ హైయెస్ట్ 2,23,000. కారు అప్పు పోయింది, 4 ఫ్లాట్లు మిగిలినాయి. ఇంకా ఏదన్నా చేయాలి అంటే గోల్డ్ తీసుకున్నాను సార్. నిజంగా 80,000 ఉన్నప్పుడు నేను ఒక 8 తులాలు నుంచి 10 తులాల వరకు గోల్డ్ కూడా మేము పర్చేస్ చేసినాం. సార్కి నేనే చైన్ గిఫ్ట్ ఇచ్చిన, మెడల చైన్ గిఫ్ట్ ఇచ్చేసిన. నేను ఒక 8 తులాస్ వరకు నేను గోల్డ్ కూడా నేను సేవ్ చేసుకున్న తర్వాత ఇంకేదన్నా చేయాలి, రిలాక్స్లు ఉండొద్దు, మనకు అప్పన్ని ఉండాలి నొప్పన్ని ఉండాలి అని అంటారు కదా. ఆ రోజు నన్ను వెస్టేజ్ బిజినెస్లో నిలబెట్టింది ఇదే అప్పు. కానీ మళ్ళీ ఇప్పుడు సేఫ్గా ఏ అప్పు లేకుండా ఉన్నా అంటే బాగుండదు, డల్ అవుతుంది. నేను కూడా రిలాక్స్ మోడ్లో వెళ్తా అని చెప్పేసి 70 లక్షలు పెట్టి G+1 ఏ తుర్కెంజాల్లో నేను మీటింగ్ విన్నానో అదే తుర్కెంజాల్లో నేను ఇల్లు తీసుకున్నా. అదే కొత్త ఇంట్లో నేను ఇవాళ మీతోటి ఫోన్ మాట్లాడుతున్నా, జూమ్లో మాట్లాడుతున్నా. సో అదే కొత్త ఇల్లు ఇది. మీకు ఒక్కసారి కూడా చూపించామంటే కూడా లైవ్లో కూడా చూపిస్తా. ఇది మా ఇల్లు, ఇది మెయిన్ డోరు, ఇది ఓపెన్ కిచెన్, ఇది డైనింగ్ హాల్, ఇది మా టీవీ, ఇది ఒక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ఇది ఒక్క బెడ్రూమ్. చూడండి, కొత్త ఇంట్లో, నా సొంత ఇంట్లో నేను నా కళలో కూడా ఊహించుకొని లైఫ్ ఇది. నిజంగా నా సొంత ఇంట్లో నేను ఉండడం అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు చెప్పండి, మా డాడీకి నాకు 1,00,000 వస్తుంది, కారు ఉంది, ఫ్లాట్స్ ఉన్నాయి, ఇల్లు ఉంది. ఇప్పుడు నేను వచ్చిన పర్పస్ ఏంది? మా డాడీ కోసం. మా డాడీకి బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏదీ లేదు. కానీ ఒక ధైర్యం ఏం తెలుసా, నేనున్నా అన్న ఒక ధైర్యం మా డాడీకి నేను కల్పించిన. మా డాడీకి కాదు, చెప్పినా కదా మా అత్త మామకు కూడా నాకు బాధ్యత ఇచ్చిండేమో దేవుడు. నలుగురిని ఒక్కటే సార్ నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మ, నాన్న, అత్త, మామ, నా పేరెంట్స్ బతికున్నప్పుడే నేను హ్యాపీగా వాళ్ళని చూసుకుంటున్నా. చాలా మంది పేరెంట్స్ కోల్పోయారు, ఇప్పుడు వాళ్ళ కోసం మీరు ఏం చేయాలన్నా తిరిగి రాదు. కానీ నేను గర్వంగా హ్యాపీగా మంచి పేరుతోటి, మంచి ఇన్కమ్ తోటి, మంచి హెల్త్ తోటి నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన. సో మీకు కూడా చెప్తుంది ఒక్కటే రిక్వెస్ట్, మీ అప్లైనర్ మీకు ఎక్కడ సెమినార్లకు పిలిచినా, ఎక్కడ మీటింగ్స్ పిలిచినా, ఎక్కడ ట్రైనింగ్స్, ఎక్కడ బూట్ క్యాంప్కి పిలిచినా కూడా మీరు వెళ్ళండి. టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. లైఫ్ను మాత్రం ఏమంటారు చిన్నగా చూడకండి. చాలా అద్భుతాలు జరగబోతున్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో. 2030లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను జూమ్ క్లోజ్ చేస్తా. సో మా మామయ్య వాళ్ళ నాన్న ఎస్ఐ. నేను ఎందుకు ఈ మాట ఎప్పుడు చెప్తా అంటే, నేను నా ఫ్యామిలీకి గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, కానీ అందులో ఒక మెసేజ్ ఉంది. ఏంటిదంటే, మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య ఇంట్లో కూర్చొని ఏదో హెల్ప్ చేస్తున్నాడంట వాళ్ళ నానమ్మకి.
బయటికి వెళ్ళి పోలీసు వాళ్ళు చెడ్డీలు వేసుకొని అప్పుడు రజాకారులను పోతుండే కదా, ఈయన జర హైట్ ఉన్నాడు, ఈయన పోలీస్కి పనికొస్తాడని చెప్పి చెయ్యి పట్టుకొని ఏం చదువుకోలేనా తీసుకెళ్ళి ఎస్ఐ జాబ్ ఇచ్చేసిరు. 4 months ట్రైనింగ్ చేసి 400, అప్పుడు 400 అంటే ఒకసారి అర్థం చేసుకోండి, మనకంటే బిఫోర్ థర్డ్ జనరేషన్లా. అప్పుడు ఆయనకి ఎస్ఐ జాబ్ ఇచ్చి 400 తీసుకొని ఇంటికి ఇస్తే మన ఆయనమ్మ అనుకుందంట ఈయన పోలీసు వాళ్ళు ఎప్పుడో తీసుకువేరే ఎడ చంపేసిరో అనుకుందంట. కానీ చంపకుండా 400 ఇచ్చి జాబ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అప్పుడు కాంపిటీషన్ ఏం లేదు. అదే జాబు ఆయన కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తే వాళ్ళ కొడుకులకు రాజ్య పరిపాలన ఎట్లా చెప్తారో మా తాతయ్య జాబు మా మామయ్యకి ఇచ్చిరు. మా మామయ్య చదువుకుంది 7th క్లాస్ చదువుకున్న ఆయనకి ఎస్ఐ జాబ్ ఇచ్చి సేమ్ ఇన్కమ్. అదే నేనేమంటున్నా అంటే ఆయన సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ ఇప్పుడు మేము ఉన్నాం కదా, మా హస్బెండ్ కానీ మా బావ కానీ వాళ్ళిద్దరిట్లలో ఎవరికన్నా ఒకరికి ఎస్ఐ జాబ్ ఇవ్వచ్చా లేదా? ఇవ్వాలి కదా, కానీ ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదంటే థర్డ్ జనరేషన్ అంటే 3వ తరం వచ్చే వరకు ఎస్ఐ జాబ్ ఈజీగా రాదు. నువ్వు డిగ్రీ చదవాలి, మెయిన్స్ రాయాలి, అందులో పాస్ మార్కులు రావాలి, పాస్ మార్కులు కాదు నువ్వు అందులో మంచి మార్కులతో పాస్ కావాలి, ఈవెంట్స్లో రావాలి, 9 నెలలు ట్రైనింగ్ చేయాలి, అందులో నువ్వు పాస్ అయితే నీకు ఇప్పుడు ఎస్ఐ జాబ్. చూడండి, ఒక్క 3 జనరేషన్ బ్యాక్ ఉత్తగా పిలిచి పిల్లనిచ్చినట్టు జాబ్ ఇచ్చిరు. 3 తరాల తర్వాత అసలు ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి ఓన్కి ఎస్ఐ జాబ్ రాదు. ఒక్క ఎస్ఐ జాబ్కు కొన్ని వేల మందిలో కాంపిటీషన్ ఉంది కదా. మరి ఇప్పుడు నీకు వేస్ట్ ఇట్లాంటిది అంటే మా తాతకు అప్పుడు ఆ కాలంలో ఒకటి వచ్చింది కదా ఎస్ఐ జాబు ఉత్తగ పుణ్యానికి. మరి ఇప్పుడు ఈ జనరేషన్లో అట్లా ఏమన్నా ఉందా మేడం అంటే వెస్టీజ్. భూమి మీద ఏమన్నా ఉందా అంటే ఓన్లీ వెస్టీజే. నీ చదువు, నీ హైటు, నీ వెయిటు, నీ ఎడ్యుకేషన్, నీ తెలివి ఏది అవసరం లేదు. పుణ్యానికి ఐడి తీసుకో, ఉత్తగనే ఒక ఐడి ప్రూఫ్ తోటి ఐడి తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయి. నేను చెప్తున్నా, అవి 3 తరాలకి ఎస్ఐ జాబ్కి ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు జనరేషన్ మొత్తం కంప్యూటర్ కన్నా చాలా ఫాస్ట్ అయిపోయింది. సో ఈ 2030లో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎవరైనా సరే పేరెంట్స్ ఉన్నా మీ పిల్లల్ని కూడా కదిలియండి. నేను ఆల్రెడీ 25 ఏండ్లు చదువుకొని 10 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏడేడు ఉన్నాయో కోణాలకెళ్ళి రాసి వచ్చినా కానీ నాకు రాలే. ఇప్పుడు మీ పిల్లలకు వస్తుందని గ్యారెంటీ ఏంది? కానీ ఒక్కసారి ఆలోచించండి, వచ్చిన జాబుకు కూడా 8 గంటలు బెండ్ అయి పని చేయాలి. తుమ్ముతే చిట్టికేస్తే గవర్నమెంట్ జాబులు ఊడిపోయి అవతల వర్తం. గ్యారెంటీ లేని లైఫ్ జాబ్. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఎలాంటి ఎడ్యుకేషన్, హైట్, వెయిట్ మాటలు కూడా రానోళ్ళు చేస్తారు సార్. ఇలా వాళ్ళకే ఇచ్చినప్పుడు మనం ఎంత, మనకెంత? ఒక్కసారి ఆలోచన చేసి మీ పిల్లల్ని కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ పర్ నేను టీచర్ని, లెక్చరర్ని, కానీ చదువు అనేది జ్ఞానాన్నే పెంచుతుంది, జీతాన్ని కాదు, డబ్బును కాదు, టాలెంట్ను కాదు. ఇది మంచి ఇండస్ట్రీ కాబట్టి ఇమీడియట్లీ మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే 2030 వరకు నువ్వు ఇంట్లో ఐడి తీసుకోవాలన్నా కూడా దొరకదు సార్. జస్ట్ విత్ ఇన్ 5 yearsలో MBA నెట్వర్క్ మార్కెటింగ్, BBA నెట్వర్క్ మార్కెటింగ్. మనం ఇంతవరకు చదువుకుంది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, సైన్స్, మ్యాథ్స్ కదా, 6 సబ్జెక్టులు. ఇప్పుడు స్కూల్లో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక సబ్జెక్టు రాబోతుంది. నువ్వు అది కోర్సు చేసి సర్టిఫికేట్ తీసుకుంటేనే నీకు రేపు ఫ్యూచర్లో వెస్టేజ్లో ఐడి దొరుకుతుంది. ఇప్పుడు మనం మా తాత జనరేషన్లో వచ్చినట్టు మనకు వచ్చిందా, రాలేదా? భూమి మీద ప్రతి ఒక్కటి ఒక అవకాశం అనేది వస్తుంది, కానీ దాన్ని వదులుకుంటే మాత్రం అది మీ చేతులు ఉంది. నేను చెప్పే వరకు నేను చెప్పిన, మీ అప్లైనర్స్ చెప్పే వరకు చెప్పిరు, సతాయిస్తారు. నేను సైదుల్ సార్ని ఎట్లా సతాయించారో మనకు కూడా మన టీం సతాయిస్తుంది. అదొక గుడ్ న్యూస్. రెండో గుడ్ న్యూస్ ఏం చెప్పనా, 6 కోట్ల మంది మాత్రమే వెస్టేజ్లు ఉన్నారు. 6 crore పీపుల్ ఓన్లీ. మన పాపులేషన్ 145 crores, 145 కోట్లు. నేనేమంటున్నా అంటే 6 కోట్లు ఇంటూ 4 వేసుకోండి, 6 నాళ్ళ 24 కోట్ల జనాభా వెస్టేజ్లో ప్రోడక్ట్స్ వాడుతున్నారు. పోనీ పైన 45 కోట్లు తీసేయండి, 45 కోట్ల మంది. మేడం ఒక ఫ్యామిలీలో 11 ఉంటారు, మీ ఫ్యామిలీలో 11 ఉన్నారు కదా మేడం, మరి అట్లా ఎట్లా అనంటే, సరే నా ఫ్యామిలీలో 4 కదా, 11 మంది కదా, అట్లా పైన 45 కోట్లు తీసేయండి. ఇంకా 100 కోట్ల జనాభాకి బిజినెస్ గురించి తెలియదు. ఓన్లీ ఇండియా గురించే మాట్లాడుతున్నా నేను. కానీ మన కంట్రీ, మన కంపెనీ బయట 9 దేశాలలో ఉంది.
నువ్వు ఏ దేశంకి వెళ్ళినా పని చేసుకోవచ్చు. కానీ నేను మాట్లాడేది మన దేశం గురించి, నువ్వున్న ఊరు గురించి, నువ్వున్న డిస్ట్రిక్ట్ గురించి, నువ్వున్న స్టేట్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పటికి నీ ఏపీ తెలంగాణలో 25% మాత్రమే వెస్టీజ్ గురించి తెలుసు. చాలా మంది ఏదన్నా అవకాశం వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. 100 కోట్ల జనాభా ఈ బిజినెస్ ని నా దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడెప్పుడు చెప్తావా అని జనాభా వెయిట్ చేస్తున్నారు. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు కూడా సర్వశ్రీ మేడం చెక్కు దాటేసి వెళ్ళిపోవచ్చు. నిజంగా చెప్తున్నా, నాది కాదు, మీరు ఎవరిదన్నా టార్గెట్ పెట్టుకోండి. ఏ ఏ సార్ది 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల, ఎవరిదన్నా చూడండి, వాళ్ళందరిది దాటిపోవడానికి మనకున్న చక్కటి ప్లాట్ఫామ్ ఏంటంటే వెస్టీజ్ సార్. నేను ఇది ఇది ప్రతి మీటింగ్ లో చెప్తాను. ఇంకొకటి ఫైనల్ గా మీరు ఎక్కడన్నా లీడర్స్ కి నా సజెషన్ ఏంది అని అంటే, సార్ నేను బూట్ క్యాంప్ లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ హెల్త్ గురించి నేను చెప్పిన. చాలా మంది అది డిస్కషన్ చేస్తలేరు. సో ఇవాళ జాయిన్ అయిన లీడర్స్ అందరికీ నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఆర్డర్ కాదు. ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు మన వెస్టీజ్లో ఉమెన్ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయని మీరు గట్టిగా చెప్పండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, ఒక లేడీకి యూరిన్ అనేది ఏమంటారు, టాయిలెట్స్ కి దగ్గరగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. భర్తకు కానీ, తల్లిదండ్రులకు కానీ, లేదంటే వాళ్ళ బ్రదర్స్ కి, సిస్టర్స్ చెప్పుకోలేదు. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల యూటీఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అది ఎవరికి చెప్పుకోవడం వల్ల ఆమె ఏదేదో యూజ్ చేస్తుంటారు, సోప్స్ అవి ఇవని. అది అనేది కెమికలైజ్డ్ అయిపోయి యూటీఐ ప్రాబ్లమ్స్ హెవీ అయిపోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోయే జాబితాలో లేడీస్ ఉంటున్నారు ఎక్కువగా. సో మనకెందుకు నేను అది అవేర్నెస్ గురించి చెప్తున్నా అంటే, ఏ లేడీ కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఇంట్లోనే షేర్ చేసుకోదు కాబట్టి బయట చెప్పుకోవడానికి కూడా ఫీల్ అవుతుంది. సో మీరు ఏ ప్రోడక్ట్స్ గురించి అన్నా చెప్పినప్పుడు మనం 4-5 రకాల ప్రోడక్ట్స్ చెప్తాం కదా, అందులో లేడీస్ని చూసినప్పుడు కానీ, జెంట్స్కి కానీ పర్సనల్గా లేడీస్కి సంబంధించిన ఉమెన్ హెల్త్ కూడా ఉంది అని చెప్పి స్టార్ట్ చేయండి. మేము స్టార్ట్ చేసినాము. చాలా మంది ఉమెన్ హెల్త్ పైన ఇంట్రెస్ట్ చూపెట్టడం వల్ల బిజినెస్ కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా వాడి హెల్త్ కాపాడుకొని ఫీడ్బ్యాక్లు కూడా బాగా వస్తున్నాయి. సో మీరు కూడా చేయాలి. ఇది ఇది ఉమెన్ హెల్త్ గురించి కొంచెం మనమే అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని హెల్త్ ఉంది కానీ తెలియదు, లేడీస్కి ఉమెన్ హెల్త్ కూడా ఇట్లా సపరేట్గా ఉందన్న సంగతి తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మీరు ఫీల్డ్కి వెళ్తే ఉమెన్ హెల్త్ ఉందని ప్రతి ఇంట్లో మీరు చెప్పండి. మీకే మంచి రిజల్ట్ వస్తుంది, ప్లస్ మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి సార్కి అండ్ మీ ఎంటైర్ ఒంగోలు టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ మేడం. నేను థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చాలా బిజీ టైం అయినప్పుడు కూడా మేడం పండగ రోజు మీ వాయిస్ కావాలి మేడం, టీంకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా రోజులైంది మేడం టీము మీ వాయిస్ చాలా మంది అడిగారు అనగానే ఎంతో ఓకే సార్ ప్లాన్ చేసుకోండి అన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈరోజు లీడర్స్ గమనించండి మేడం ఎంత డెడికేషన్, ఎంత ప్యాషనేట్గా ఉన్నారు అనేది. నేను 5:45 కదా ఇన్వైట్ చేసేది, మేడం గారికి 5:35 అలా చేద్దాం, ఏదైనా వర్క్ ఉన్నా చేసుకుంటారనే ఉద్దేశంతో నేను కాల్ చేయలేదు. కానీ మేడం గారు నాకు 5:25కే 20కే మెసేజ్ చేశారు, సార్ జాయిన్ అయ్యానని. చూడండి ఈరోజు యూనిఫామ్లో జూమ్ సెషన్ అనేది ఇవ్వటం జరిగింది. అంత డెడికేషన్, అంత ప్యాషనేట్గా తీసుకున్నారు కాబట్టి ఆ లీడర్స్కి మేడంకి అంత సక్సెస్ వచ్చింది. కానీ మనం మేడం ఈరోజు అలాంటి గ్రేట్ లీడరు సెషన్ మనం విన్నాం కాబట్టి, ఏదైతే మీరు మేడం సెషన్లో తెలుసుకున్నారో ఆ పాయింట్ మీకు ఏదైతే కనెక్ట్ అయిందో అది పట్టుకొని మనం వర్క్ చేయగలిగితే, ఒక సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాలు కానీ డిసైడ్ అయ్యి వర్క్ చేయగలిగితే, మేడం ఏదైతే సహకారం చేసుకుందో ఫ్లాట్స్ అని, ఇల్లు అని, కార్ అని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఎలా ఇచ్చిందో మనందరికి కూడా అదే అవకాశం ఉంది. అదే కంపెనీ, అదే అసోసియేషన్, అయ్యే ప్రొడక్ట్లు మన దగ్గరకు వచ్చాయి కాబట్టి డిసైడ్ అయ్యి 3 సంవత్సరాలు వర్క్ చేసే గురువు గారు అన్నట్టు షోరూంలోకి వెళ్తే అంతే కారు ఇంటి ముందు పడాలని అందరికి అదే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ ఉన్నప్పుడు ప్రతిసారి ఇన్స్పైర్ అవుతుంటాం మీ జర్నీ కానీ, ఎందుకంటే స్టార్టింగ్లో మీలాంటి గ్రేట్ లీడర్స్ వాయిస్ విన్న తర్వాతే మేము డిసైడ్ అయింది, సీరియస్గా వర్క్ చేసింది. చాలా రోజుల తర్వాత 1 lakh, నేను 1 lakh తీసుకున్న తర్వాత మీ వాయిస్ వినటం జరిగింది. ఈ వాయిస్ మీరు ఇచ్చిన బూస్టప్ ఒక 6 నెలల్లో మీకు రిజల్ట్ షేర్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ మేడం. మీరు ఏదైతే